अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय. Beloved God, help us all to love you more and more, and more and more, and still at more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. జై బాబా అండి. జై బాబా అండి. రాధ గారు ఉన్నారమ్మా? రాధ గారు మా మ్యూట్లో ఉన్నట్టున్నారా రాధ గారు? లేరనుకుంటానండి. ఉన్నారండి. రాధదు ఉన్నారు. హలో, అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. మీది అయిపోయిందమ్మా, పేరాలు అవ్వలేదు కదా? మా రాధ గారు ప్రాబ్లం ఉన్నట్టుందా? సార్ వినబడుతుందమ్మా? ఇప్పుడు నెట్ కనెక్ట్ అవ్వలేదు సార్. అదే అదే లాస్ట్ అదే ఈ పేర అయిపోయిందండి. లాస్ట్ ఉంది సార్. అదే మ్యాన్ హ్యాస్ అండ్ ఆ పేర ఇదండి. ఓకే ఉంది సార్. ఆ ఒక్క పేర ఉంది. అలాగే చదవండి. ఓకే సార్. अवतार मेहर बाबा की जय. Man has and man shall, because man alone can jump over the last 7 links of the really non-exist relative existence of all the 4 spheres into his real one, the 5th, the real sphere. ఇక్కడ బాబా ఇంతకు ముందంతా మనకి చెప్పింది ఏంటంటే దేవదూతలు, ప్రధాన దేవదూతలు వాళ్ళ తన గొప్పతనం ఏంటి, అలాగే మానవుడితో మనకి కంపేర్ చేస్తూ మనకు చెప్పుకొచ్చారు కదా. అయితే వీళ్ళెవరు కూడా ప్రధాన దేవదూతలు కానీ మానవ జన్మ అనేది వస్తేనే మళ్ళీ భగవంతుడు తనకు ఐక్యత పొందడానికి వాళ్ళకి ఇది ఉంది అనేది చెప్పుకొచ్చారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కేవలం మానవుడు మాత్రమే అలా చేయగలడు. అంటే మిగతా ఏ దేవదూతలు, ప్రధాన దేవతలు కూడా చేయలేనిది ఎవరు చేయగలరంటే తప్పనిసరిగా మానవుడు చెయ్యాలి. అలాగే మానవుడు మాత్రమే చేయగలడు. అదేంటి అంటే ఈ 4 బోనాలు, అంటే అసలు ఉనికే లేనటువంటి ఈ బోనాలు అనేది చెప్పుకుంటున్నాం కదా, అసలు ఉనికి లేనివి ఈ 4 బోనాలన్నింటికి చెందినటువంటివి. అంటే ఈ అస్తిత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ అస్తిత్వాలన్నీ, అంటే చివరికి మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా 7 లంకెలు, వీటిని దాటుకొని నిజమైన స్వీయ భువనం ఏదైతే ఉందో ఆ సత్య భువనాన్ని లోపలికి చేరాలి. కంపల్సరీ ఆ 5వ భువనంలోనికి చేరాలి. అయితే ఇక్కడ ఇన్ షార్ట్, angels must necessarily cease to be an angel and become a man before they can reach the reality attained to man. Attainable, sorry, Jai Baba. Reach the reality attainable to man. అయితే ఇక్కడ క్లుప్తంగా మనం మాట్లాడుకోవాలంటే మానవుడు మాత్రమే ఏదైతే ఏది సత్యభువనాన్ని ఏదైతే 5వ భువనంలోకి చేరుకోవాలని చెప్పుకుంటున్నాం కదా, దానిని సాధించగలిగే ఆ సత్యాన్ని చేరుకోవాలంటే ఈ దేవదూతలు మరియు ఈ ప్రధాన దేవదూతలు తప్పనిసరిగా ఆ దేవదూతలు అనేటటువంటి ఆ శరీరాన్ని అది ఆ శరీరం అనేది ఉండదు కదా, ఆ స్థితిని వీడి మానవుడిని అవ్వాలి, మానవుడిగా మారాలి అనేది ఇక్కడ చెప్తున్నారు.
And when man ceases to be a man and enters the I am God state, he realized that angels and archangels are in fact his own attributes in one sense or another. అయితే ఇక్కడ చివరికి మానవుడు ఉన్నాడు కదా, మానవుడుగా ఆ జీవితాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళాలి? ఆ సత్యభవనం అంటే నేను భగవంతుని అనే స్థితిలోనికి ఎప్పుడైతే ప్రవేశించాడో, అంటే ఇంతవరకు కూడా ఈ అసత్యం అనేది అనుకున్నాడు కదా నేను అన్నది, ఆ నిజాన్ని వీడి ఏది నేను భగవంతుడు అనేటటువంటి ఆ స్థితిలోనికి ప్రవేశించినప్పుడు అతనికి ఏం తెలుస్తుందంటే ఈ దేవదూతలు అవ్వచ్చు, ప్రధాన దేవదూతలు అవ్వచ్చు, వాస్తవానికి వాళ్ళు వేరు నేను వేరు అనేది కాకుండా వాళ్ళైతే ఏదైతే అతని తాలూకు స్వీయ గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ అనంత శక్తి, అనంత ఆనందము, అనంత జ్ఞానము, ఆ స్వీయ గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ వాళ్ళు నేను ఆ ఒకటే, ఇంకా అంతకు మించి వేరు కాదు, వాళ్ళు వేరు కాదు, నేను వేరు కాదు, మొత్తం ఒకే విధంగా ఉండేటటువంటి తన స్వీయ గుణాలే అని అతను అప్పుడు అనుభవంతో తెలుసుకుంటాడు. ఎప్పుడు సత్యభవనంలోనికి ప్రవేశించి నేను భగవంతుణ్ణి అని తెలుసుకున్నప్పుడు ఇదంతా ఒకటే అని తెలుసుకుంటాడు అనేది ఈ పేరాలో చెప్తున్నారు. జై బాబా సార్. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే, సమప్ వెళ్దామండి. సార్ జై బాబా అండి. జై బాబా. జై బాబా. నాకు ఇష్యూ వచ్చిందండి, ఏదో ఇబ్బంది పెట్టింది. అందుకే చూస్తున్నాను, మీరు జాయిన్ అవ్వలేదు కదా ఇందాక. 4:30 నుంచి ఐఎమ్ స్ట్రగ్లింగ్. ఏంటి సార్ ఇష్యూ? మామూలు కనెక్టివిటీ? అది కనెక్టివిటీ ఎందులోకి ఎంటర్ అవ్వాలన్నది ప్రాబ్లం పెట్టేసింది. అది ఎంటర్ అవ్వట్లేదు ముందులో, అది ప్రాబ్లం. ఓకే సార్. ఓకే సార్. అయితే ఇదంతా మనం డిస్కస్ చేసేసామండి ఆల్రెడీ. ఇది ఈ పేరా మనం డిస్కస్ చేసుకున్నాం ఇది వరకు. సింపుల్గా ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే మొత్తం 5 భువనాలు కదా, ఈ 5 భువనాలు, ఈ 4 భువనాలు దాటుకుని 5వ భువనంలోకి రావాలి అది చెప్తున్నారు అన్నమాట. తప్పనిసరిగా ఈ లింకులన్నీ దాటుకుంటూ ఈ స్పియర్లోకి రావాల్సిందే, రియల్ స్పియర్లోకి అని చెప్తున్నారు. అంతేకాదు ఏంజల్స్, ఆర్కేంజల్స్ కూడా తప్పనిసరిగా ఒక్క మానవ జన్మని ఎత్తి అప్పుడు మానవుడు సాధించేటువంటి ఈ గమ్యాన్ని సాధించి తీరవలసినదే అని. అయితే మానవుడు ఒక్కసారి కనుక నేను భగవంతుడను అనే స్థితిని చేరుకుంటే అప్పుడు ఏంజల్స్, ఆర్కేంజల్స్ అవి నిజానికి వేరు కాదు నా నుండి, అవన్నీ నా లక్షణాలే అని కూడా తెలుసుకుంటాడు అని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నది నేను ఒక్కడినే, అన్నీ నేనే అనేటువంటి అనుభూతి కదండి ఐఎమ్ గాడ్ స్టేట్. అందుచేత జై బాబా సార్. జై బాబా. జై బాబా. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఇక్కడ? దాసు మీరు ఏమైనా యాడ్ చేస్తారా? ఏం లేదు సార్. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం అండి. జై బాబా అండి. గౌరీ గారు ఉన్నారమ్మా? గౌరీ గారు మర్చిపోయానండి, అది సర్జరీ చేయించుకున్నారు, జాయిన్ అయి ఉంటారు కోసం. అదే సరే అండి. మీరు చదవండి అమ్మా, చదవండి. Finally, the dissolution. The voice వినబడుతుందా సార్? వినబడుతుందమ్మా. Finally, the dissolution of the higher 7 subspheres of the fourth, the composite sphere, is the phenomenon called Kiamat or Mahapralaya. And when this takes place,
the whole of the non-existent existence of creation with all its spheres and subspheres, like a manifested tree, recedes into the unmanifested seed form of non-existence, only to be manifested anew once more in the very next moment of eternity. ఏం చెప్తున్నారంటే అండి, కొంచెం సెంటెన్స్ బ్రేక్ చేస్తాను. Finally, the dissolution of the higher 7 subspheres of the fourth, the composite, the sphere is the phenomenon called Kayam. అంటే ఫైనల్ గా ఇంకా జరిగేది ఏంటి అంటే, ఈ హయ్యర్, ఈ ఉన్నతమైన ఈ 7 సబ్స్ఫియర్స్ ఉన్నాయి కదండి, ఈ ఫోర్త్ సబ్స్ఫియర్ లో, కాంపోజిట్ సబ్స్ఫియర్ లోని 7 సబ్స్ఫియర్స్, ఉపభూమికలు అని ఉపభువనాలు అని చెప్పుకున్నాం కదండి, అవన్నీ కూడా డిజాల్వ్ అయిపోతాయి అన్నమాట. అవన్నీ కూడా డిజాల్వ్ అయిపోతాయి ఎప్పుడు, ఫైనల్ గా. ఆ ఫినామినన్ ని, ఆ ప్రాసెస్ ని ఏమంటారంటే కియామత్ ఆర్ మహాప్రళయ అంటారు. అంటే మొత్తం అంతా ఎట్నుంచి ఎలా వచ్చిందో అలా వెనక్కి డిజాల్వ్ అయిపోవడం. అండ్ వెన్ దిస్ టేక్స్ ప్లేస్, ద హోల్ ఆఫ్ ద నాన్ ఎగ్జిస్టెంట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రియేషన్. అసలు ఈ సృష్టి అనేది ఏంటి, అసలు ఉనికే లేనిది కదండి. ఆ ఉనికి లేని ఉనికి లేని తనాను, అది కూడా with all its spheres and subspheres, like a manifested tree, recedes into the unmanifested seed form of the non-existent. ఎలాగా ఈ ఉనికే లేని సృష్టి దాని భువనాలతో పాటి, దాని ఉపభువనాలతో పాటి ఎలాగ వెళ్ళిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. ఎలాగా ఒక సీడ్ అని, ఒక విత్తనం తీసుకోండి, ఆ విత్తనంలో ఎలాగైతే మనం ముందు చదువుకున్నామో ఒక పూర్తి చెట్టే ఇమిడి ఉంది అని అనుకున్నాం కదండి, అది బయటికి మేనిఫెస్ట్ అయ్యి చెట్టుగా వస్తుంది. అలాగే మరి ఇన్నాళ్ళు ఆ చెట్టు ఎక్కడుంది అంటే ఆ సీడ్ లోనే ఉంది అని అనుకున్నాం కదా, అదేంటి వ్యక్తగం అవ్వకుండా అది ఉంది అని. అలాగే ఈ మొత్తం ఉనికి లేని సృష్టి అంతా కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి అయితే ఉద్భవించిందో ఈ సృష్టి, దాని భువనాలు, దాని ఉపభువనాలు అన్నీ కూడా వెనక్కి లాగేసినట్టు వెళ్ళిపోతుంది. ఎలాగైతే మనకి ఒక విత్తనంలో చెట్టు వెనక్కి వెళ్ళిపోతే దాంట్లో ఎలా వెంబడిపోయిందో అలా వెనక్కి వెళ్ళిపోతుంది. అది ఎందుకు వెళ్ళిపోతుంది? ఓన్లీ టు బి మేనిఫెస్టెడ్ ఎన్యూ వన్స్ మోర్ ఇన్ ద వెరీ నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ ఇటర్నిటీ. ఎందుకు వెనక్కి వెళ్ళిపోతుంది? మళ్ళీ అది కొత్తగా మళ్ళీ మేనిఫెస్ట్ అవడానికి, అంటే ఎక్కడి నుంచి, ఆ అనంతత నుంచి మళ్ళీ అది ఉద్భవించడానికి వెనక్కి వెళ్ళిపోతుంది అన్నమాట. అసలు మనం గట్టిగా చెప్పాలంటే చూడండి, ఎలాస్టిక్ ని మనం గట్టిగా ఇలా లాగామనుకోండి స్ట్రెచ్ అవుతుంది, అది క్రియేషనే అనుకోండి. ఇప్పుడు దీన్ని ఆ ఎలాస్టిక్ మళ్ళీ అలా వెనక్కి వదిలేసాం అనుకోండి, అది ఎక్కడ మనం దాన్ని సాగదీసామో ఆ ప్లేస్కి వచ్చి పడిపోతుంది చూడండి. అలాగా ఎక్కడి నుంచి అయితే ఈ సృష్టి అంతా ఉద్భవించిందో మళ్ళీ అదంతా అలా వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్తున్నట్లుగా నాకు అర్థమైందండి. దేనికోసం వెళ్ళిపోతుంది? మళ్ళీ కొత్తగా ఫ్రెష్ గా అది ఉద్భవించడానికి, మళ్ళీ మేనిఫెస్ట్ అవడానికి వెనక్కి వెళ్ళిపోతుంది అని నాకు అర్థమైంది. జై బాబా. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే సార్, మీరు సమప్ చేయండి సార్. లక్ష్మణ్ యాడ్ చేస్తారండి అన్న? ఏం లేదు సార్. జై బాబు సార్. సార్ ఒక చిన్న డౌట్. ఇక్కడ మహాప్రలయం ఉన్నారు కదా సార్, అంటే అది ఏ సోల్కి ఆ సోల్కి ఆ మహాప్రలయం ఉంటుందా సార్ మొత్తానికి సార్? అది నాకు అర్థమైనంత వరకు చెప్తాను తల్లి. ఇప్పుడు ఇండివిజువల్గా ప్రళయం ప్రతిరోజు మనకు అనుభవంలోకి వస్తూనే ఉంటుంది. ఉదాహరణకి రాత్రి పడుకునేటప్పుడు మన మొత్తం ప్రపంచం అంతా కూడా మన లోపలికి
అది విత్డ్రా అయిపోద్ది కదండి. సరే, మళ్ళీ పొద్దున్న లేవగానే మళ్ళీ మన ప్రపంచాన్ని మనం సృష్టించుకుంటూ ఉంటాం. ఇది ఇండివిజువల్ స్కేల్లో. అలా కాకుండా యావత్తు సృష్టిని భగవంతుడు తన లోపలికి విత్డ్రా చేసేసుకోవడం, అది మహాప్రళయం అండి. ఓకే అమ్మా. ఈ మొత్తం విశ్వాన్ని టోటల్గా అసలు ఉనికి లేకపోయినా ఉనికి ఉన్నట్టుగా కనిపించేటువంటి ఈ విశ్వాన్ని భగవంతుడు విత్డ్రా చేసేసుకుంటాడు. అంటే అది బీజ రూపంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాకా మేనిఫెస్టో రూపంలో ఉన్నటువంటి ఈ విశ్వం అంతా ఒక బీజ రూపంలోకి వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ ఆ అనువైన సమయం వచ్చినప్పుడు తిరిగి అది మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. అది ఇక్కడ బాబా చెప్తున్నారండి. లక్ష్మణ్, యూ కెన్ యాడ్ అండి. లక్ష్మణ్. అంతే సార్, కరెక్ట్. ఓకే ఓకే ఓకే. ఓకే సార్. ఇంక్లూడింగ్ ఆ 6th ప్లేన్ అంతా మెంటల్ అంతా వెనక్కి వెళ్ళిపోతుందండి. ఓన్లీ రియల్ వరల్డ్ ఉంటుంది. అక్కడ బాబా చెప్పారు కదండి, నాన్ ఎగ్జిస్టెంట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రియేషన్, ద హోల్ ఆఫ్ ది నాన్ ఎగ్జిస్టెంట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రియేషన్ కదా. అంటే ఆ సృష్టి లక్షణం ఏంటంట, అసలు ఉనికి లేదు, ఉన్నట్టు కనిపించేటువంటి క్రియేషన్. అది ఏ స్థాయికి వెళ్ళిపోతుంది, ఉన్నట్టు కూడా కనిపించడం మానేస్తా అనమాట. అది అసలు ఉనికి లేనిది అసలు కనిపించడం కూడా విత్డ్రా అయిపోద్ది అనమాట. అది మహాప్రళయం. అవును, అతను 6th ప్లేన్ కూడా సార్. మొత్తం 6th ప్లేన్, ఆ పైన ఉండే సూత్ర అప్ టు 6th ప్లేన్ డ్రీమ్ లోదే కదండి. అదే ఇల్యూషన్ అంటే స్టోన్ టు 6th ప్లేన్ మొత్తం. కరెక్ట్, అంతే. మొత్తం క్రియేషన్ అంటే అదే, అదంతా కలిసే. ఓకే, జై బాబా. జై బాబా సార్. అదే సడన్ గా ఈ పేరా ఇండివిజువల్ లెవెల్ ట్రాన్సిషన్ కాదండి, మొత్తం ఓవరాల్ సృష్టి గురించే చెప్తున్నారు కదా సార్. అది అంతేనండి. మహాప్రళయం అంటే సృష్టికి సంబంధించిందండి. ప్రళయం అంటే మనది అనుకుందాం. అలా అలా. ఓకే ఓకే. ఓకే, ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు దీన్ని? ఓకే, కంటిన్యూ చేద్దామండి. జై The బాబా. fourth, Jaiva. The fourth, the composite sphere, is commonly included in the first 3 spheres as follows. అంటే మనం ఈ 4వ భువనం గురించి మాట్లాడుకున్నాం కదండి, కాంపోజిట్ భువనం గురించి. అది ఎక్కడ ఉంటుంది అంటే, అది ఎక్కువ సాధారణంగా ఈ మొదటి 3 భువనాల మధ్యలోనూ ఉంటుంది అని చెప్తున్నారు. అది ఎలా ఉంటుందో ముందు చెప్తున్నారు. ఫస్ట్ కేటగిరీ, the gross sphere plus part of the fourth, the composite sphere, is the Alam-e-Nasut of the Sufis and the Annabhavana of the Vedantists. So మొదటి కేటగిరీ ఎక్కడ ఉంది అంటే, the gross sphere plus part of the fourth sphere, అంటే ఆ కాంపోజిట్ స్ఫియర్ అన్నమాట. అది ఈ స్థూల భువనము దాంతో పాటు ఈ కాంపోజిట్ భువనం తాలూకు కొంత పార్ట్ అన్నమాట. ఈ 4వ భువనం మనం కాంపోజిట్ భువనం అన్నాం కదండి, ఈ స్థూల భువనము ప్లస్ కొంత పార్ట్ ఈ 4వ భువనం అయిన కాంపోజిట్ భువనం యొక్క కొంత పార్ట్ ఉంటుంది. దానిని ఆలం-ఏ-నసూత్ అని సూఫీలు అంటారు. మన వేదాంతిస్టులు ఏమంటారంటే అన్నభువన అంటారు. రెండో కేటగిరీ, సటిల్ స్ఫియర్ ప్లస్ part of the fourth, the composite sphere, is the Alam-e-Malakut of the spheres of the Sufis and the Pran Bhuvan of the Vedantis. Second category enti ee Sukshma Bhuvanamu plus ఈ 4వ భువనం అయిన కాంపోజిట్ భువనం తాలూకు కొంత పార్ట్. ఎందుకంటే ఈ 4 భువనం, ఇది ఈ కాంపోజిట్ భువనం అనేది ఒక్క చోటే ఉండదని చెప్పుకున్నాం కదా. భువనానికి మధ్యలో కూడా ఉంటది అన్నాం కదా, అందుకు కొంత పార్ట్ అంటున్నాం అండి. సో సూక్ష్మ భువనము ప్లస్ కొంత ఈ 4వ భువనం అయిన కాంపోజిట్ భువనం తాలూకు కొంత పార్ట్ ని కలిపి ఆలం-ఏ-మలాకుత్ అని సూఫీజంలో పిలుస్తారు. దానినే మనం వేదాంతిస్టులు ప్రాణభువన్ అని పిలుస్తారు. సరే, మూడోది, ద మెంటల్ స్ఫియర్ ప్లస్ పార్ట్ ఆఫ్ ద ఫోర్త్, ద కాంపోజిట్ స్ఫియర్,
is the Alam-e-Jabrut of the Sufis and the Manobhavan of the Vedantas. ఇప్పుడు మూడో కేటగిరీ ఏంటి? ద మెంటల్, ద మానసిక భువనము ప్లస్ ఈ నాలుగో భువనం అయిన కాంపోజిట్ భువనం తాలూకు కొంత భాగము కలిపి అలాం-ఏ-జబ్రూత్ సూఫీలు పిలుస్తారు. దానినే మన వేదాంతిస్టులు మనోభువన్ అని పిలుస్తారు అని చెప్తున్నారు. ఈ మూడు కేటగిరీస్. జై బాబా. ఒక్క నిమిషం అండి, షరీను గీసిన షరీను అదే పిక్చర్ పెట్టారు కదా, అది ఎక్కడ ఉందా అని చూస్తాను. అది కొంచెం నేను కన్ఫ్యూజ్ అవుతాను అంతగా. ఇది ఎలాగమ్మా ఫోర్త్ భువనం అనేది ఆ స్పియర్స్, ఫోర్త్ పార్ట్ స్పియర్స్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయని, అంతే కదా? అంతే సరే. ఈ కాంపోజిట్ భువనం అనేది ఒక చోటలో ఉండదు, అందుకే అది భువనం అనొచ్చు, భువనం కాదు అని కూడా అనొచ్చు అని చెప్పుకున్నాం కదా. ఎందుకంటే అది భువనాలకి స్థూల భువనానికి సూక్ష్మ భువనానికి మధ్యలో ఉంటది, మళ్ళీ సూక్ష్మానికి మానసిక భువనానికి మధ్యలో ఉంటది, మళ్ళీ మానసికకి నిజమైన భువనానికి రియల్ భువనానికి మధ్యలో ఉంటది. సో అన్నిటినీ కలిపి మనం కాంపోజిట్ స్పియర్ అంటున్నాం కదండి. సో అన్ని చోట్ల అది కొంత భాగం ఉంది అని నాకు అర్థమైంది. ఓకే ఓకే, ఇది ఫోర్త్దే అలా ఉంటుంది అంతేనా? అంతే. ఒకటి సార్ రాజుగారు చెప్పండి. బాబా ఏం చెప్తున్నారంటే గ్రాస్, సటిల్, మెంటల్, రియల్ స్పియర్ ఈ 4 క్రిస్టల్ క్లియర్ గా ఉంటాయి మనకి విడివిడిగా కదా. అవునండి అవునండి. కానీ ఈ పొలిమేర్లన్నీ కలిపి ఈ 4వది తయారు చేశారు. 1కి 2కి మధ్యలో ఉండేది, 2కి 3కి మధ్యలో ఉండేది, 3కి 4కి మధ్యలో ఉండేది కలిపి ఇది కాంపోజిట్ స్పియర్ అని పేరు పెట్టారు. ఓకే, అవునండి అవును. అదే అనమాట. ఆ కాంపోజిట్ స్పియర్ అనేటువంటిది ఒక చోట ఉండదు, స్ప్రెడ్ అయి ఉంటుంది. మిగిలిన 4 భువనాలకి మధ్యలో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఓకే ఓకే, అదేలేండి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను టెర్మినాలజీ. అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బాబా. స్థూల భువనము మనం విడిగా ఉంటుంది అనుకున్నాం కదా, అది ప్లస్ ఈ కాంపోజిట్ స్పియర్ అంటే ఆ పొలిమేరలో ఉన్నది, అది కలిపి అన్న భువనము అంటారట వేదాంతులు. ఓకే ఓకే. అలాగే సటిల్ స్పియర్కి సంబంధించిన కాంపోజిట్ స్పియర్ని కలిపి ప్రాణభువనము అంటారట. అలాగే మెంటల్ స్పియర్కి ఆనుకుని ఉన్నటువంటి కాంపోజిట్ స్పియర్ కలిపి మనోభువనము అంటారు అని చెప్తున్నారు. అంటే సూఫీ పదాలు మనం వరి అవ్వక్కర్లేదండి. ఇది వేదాంత జ్ఞాపకం ఉంచుకుంటే మనకి సులువుగా ఉంటుంది. అది యాక్చువల్గా చాలా డీప్ కాంప్లెక్సిటీ ఉంది, కానీ సింప్లిఫికేషన్ వైజ్ మనకు ముందులో బాబా ఈ 3 ప్రపంచాల గురించి చెప్పారు, బోనాలు. బట్ లిటిల్ బిట్ ఈ కాంప్లెక్సిటీ సప్లిమెంట్ లో చెప్తున్నారు. అంటే సప్లిమెంట్ లో ఇంకా ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కదండి, ఆల్రెడీ డిస్కస్ చేసిన విషయానికి ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అంతే. ఓకే, మనం అజంప్షన్ పర్పస్ కి ఇలా అనుకోవచ్చు. ఫస్ట్ ఇదంతా కలిపి అన్నభువనం, రెండోది ప్రాణభువనం, మూడోది మనోభువనం, ఇలాగా తీసుకోవాలి. అంతే. ఓకే సార్, మిగిలిన వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? సమ్మప్ అయిపోయినట్టే కదా సార్, వెళ్దాం. అయిపోయింది సార్, అయిపోయింది. ఓకే, కంటిన్యూ చేయండి. The latter, Jai Baba.
The latter also call the three, including the four spheres, collectively the Tribhuvan, triple sphere, and the Sufis call them collectively Do Alam, two spheres, meaning the gross on one hand and the subtle and mental, including the composite sphere on the other hand. అంటే ఇక్కడ లాటర్ అన్న వర్డ్ ఎందుకు వాడారో తెలియలేదు, తర్వాత డిస్కస్ చేద్దాం. వేదాంతిస్ అండి, వేదాంతిస్. ఓ వాళ్ళిద్దరు అక్కడ సూఫీస్ వేదాంతిస్ అంటున్నాడు కదా. వేదాంతిస్ట్ ని లెక్కేస్తే రెండో వాళ్ళు వేదాంతిస్ట్, అది వాళ్ళు ఏంటి అంతే కదా సార్? అంతే. ఓకే. సో ఈ వేదాంతిస్టులు ఏం పిలుస్తున్నారంటే ఈ 3 స్పియర్స్, ఈ 3 భువనాలు, అంటే ఆటోమేటిక్ గా ఈ 4వ భువనాన్ని కూడా ఇంక్లూడ్ చేసి కలెక్టివ్ గా వాటిని సామూహికంగా ఏం పిలుస్తున్నారు? త్రిభువనన్స్ అంటున్నారు. త్రిభువన్ అంటే ట్రిపుల్ స్పియర్. అండ్ ద సూఫీస్ కాల్ దమ్, మరి ఇప్పుడు సూఫీస్, ముందు వేదాంతిస్టులు దాన్ని త్రిభువన్ అన్నాం, సూఫీస్ కాల్ దమ్ కలెక్టివ్లీ దో ఆలం. వాళ్ళు సూఫీజులు ఏం పిలుస్తున్నారు? దాన్ని దో ఆలం అన్నారు. అంటే 2 భువనాలు అని. అంటే వాళ్ళ అర్థం ఏంటి? గ్రాస్ ని ఒకటిగాను, సటిల్ మెంటల్ ని అంటే స్థూల భువనాన్ని ఒక్కటిగాను, మళ్ళీ సూక్ష్మ భువనాన్ని, మానసిక భువనాన్ని దేంతో పాటి ఈ కాంపోజిట్ భువనంతో పాటి కలిపి ఒకదాన్ని, అంటే వాళ్ళు 3 విడతీయకుండా వాళ్ళు 2 అన్నారు. ఒకటి ఈ స్థూల భువనాన్ని, ఇంకొకటి ఈ సూక్ష్మ మానసిక భువనాలు ప్లస్ ఈ కాంపోజిట్ భువనాలని కలిపి ఇంకొక భువనంగా లెక్కేసి వాళ్ళు 2 అన్నారు, దువాలం అన్నారు. అదే అండి, 3 మళ్ళీ వేదాంతిస్టులు త్రిభువనాలు అన్నారు. అంటే ఈ స్పియర్స్ అన్ని కలిపి ఉన్నది, అంటే కాంపోజిట్ స్పియర్ పార్ట్ 2 అంతా కలిపి ఇలా క్లాసిఫికేషన్ చేసి మళ్ళీ ఇందులో ఈ 3 కలిపి వేదాంతిస్టులు త్రిభువనం అన్నారు. సూఫీస్ ఈ మొదటిది ఓన్లీ గ్రాస్ స్పియర్, బట్ ఇందులోంచి కాంపోజిట్ స్పియర్ లేకుండా ఎడదీసేసి ఇందులో కలిపేసాం అనుకోండి, సెకండ్ థర్డ్ అంతా కలిపి ఒకటి. ఫస్ట్ మియర్ గ్రాస్ స్పియర్ కాదు రాజు గారు, కాదండి. ఇప్పుడు పై క్లాసిఫికేషన్ చెప్పారు కదండి, అవునండి. అదే ఫాలో అవ్వాలి ఇక్కడ కింద కూడా. ఓకే. పైన ఏమన్నారు? గ్రాస్ స్పియరు కలిసి దానికి ఆనుకుని ఉన్నటువంటి కాంపోజిట్ స్పియరు కలిపి అన్నభువనము అన్నారు. అవునండి. సూఫీలు వేదాంతిస్టులు కూడా అదే కలిపే చెప్పారు, పేర్లు తేడా తప్ప. వాడేమో ఆలామియా నసూత్ అన్నారు, వీళ్ళు అన్నభువనం అన్నారు కదండి. రెండోటి ఇప్పుడు వచ్చేటప్పటికి సటిల్ స్పియరు ప్లస్ దాన్ని ఆనుకొని ఉన్నటువంటి కాంపోజిట్ స్పియరు కలిపి ప్రాణభువనము అన్నారు వేదాంతిస్. సూఫీలు ఏమన్నారు? ఆలమ్యే మలాకూత్ అన్నారు. ఎవడైనా సరే దాని క్లాసిఫికేషన్లో ఆ కన్సర్న్ భువనము దాన్ని ఆనుకుని ఉన్న కాంపోజిట్ భువనం కలిపి ఒకటి కిందే చూశారు దాన్ని. అలాగే మెంటల్ స్పియర్ దాన్ని అనుకున్న కాంపోజిట్ స్పియర్ని వేదాంతులేమో మనోభవనం అన్నారు, సూఫీలు ఏమో ఆలమియా జబ్రూత్ అన్నారు. ఓకే. కింద ఏమంటున్నారంటే బాబాయ్, వేదాంతులు ఈ అన్నభువనము, ప్రాణభువనము, మనోభువనం 3 కలిపి త్రిభువనాలు అన్నారు. సూఫీలు ఏమన్నారంటే ఈ 3 మళ్ళీ ఒక్క గ్రాసను విడదీశారు, మిగిలిన 2 కలిపి ఒకటి అన్నారు. గ్రాసను ఏమన్నారంటే అది ఒక లోకము అన్నారు. 2 లోకాలు, ఇహలోకం పరలోకం అంటాం కదా, అలాగనమాట. ఇహలోకం అంటే గ్రాస్ స్పియర్, అదే ఆలం అన్నారు వాళ్ళు. పరలోకాన్ని వాళ్ళు సెటిల్మెంట్లు కలిపేశారు అంతే. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే గ్రాస్ పక్కనే ఇంక్లూడింగ్ దట్ కాంపోజిట్ స్పియర్ అని అనలేదు, సటిల్ అండ్ మెంటల్ దగ్గరకు వచ్చేటప్పటికి బ్రాకెట్ లో పెట్టారు. లేదు అదే అంటే వీళ్ళిద్దరూ కూడా గ్రూపింగ్ చేయడం మాత్రము కన్సర్న్ కాంపోజిట్ స్పియర్ ప్లస్ అసలు స్పియర్ కలిపి ఒక గ్రూప్ కింద పెట్టారు. అదేం కన్ఫ్యూజన్ లేదు. ఓకే సార్. లక్ష్మణ్, యూ కెన్ యాడ్ అండి ఇఫ్ యూ వాంట్. బాగుంది సార్ మీ ఎక్స్ప్లెనేషన్. అదే అక్కడ చెప్పింది. అంటే రాజు గారు అది అలా చెప్పలేదు కదా అన్నారు, కానీ అక్కడ బ్రాకెట్లో ఇంక్లూడింగ్ కాంపోజిట్ స్పియర్ అని అన్నారు కదా సార్ రాజు గారు. అంటే అన్నిటికీ కలిపి అంటారా అది గ్రాస్? అంటే గ్రాస్ ప్లస్ కాంపోజిట్ కలిపి
ఒకటి, ఉమ్, సటిల్ కాంపోజిట్, మెంటల్ కాంపోజిట్ కలిపి ఇంకొకటి. అంటే సింపుల్ గా చెప్పంటే వేదాంతం చెప్పుకొని మనం సూఫీ చెప్పుకుంటే ఈజీగా ఉంటుంది. వేదాంతంలో అన్నభువనము, ప్రాణభువనము, మనోభువనము కలిపి త్రిభువనాలు కదా. ఆ అవును. అన్నభువనాన్ని ఒక లోకంగా, ఉమ్, ప్రాణ అండ్ మనోభువనాలను కలిపి మరొక లోకంగా అలా చెప్పి ద్విభువనాలుగా చెప్పారు వీళ్ళు సూఫీలు. త్రిభువనాలని మనం చెప్తే వాళ్ళు రెండుగానే చెప్పారు, మూడుగా చెప్పలేదు. ఎందుకంటే ఈ ప్రాణ మరియు మనోభువనాలను కంబైన్ చేశారు వాళ్ళు. ఓకే ఓకే అంతే. అయితే అందుకే వేదాంతంలో ఎందుకు ఆ మాట చెప్పుకుంటున్నాం అంటే అందులో ఆల్రెడీ కాంపోజిట్ ఇంక్లూడ్ అయిపోయింది కాబట్టి. మళ్ళీ ఉమ్, మీరు ఉమ్, మిస్టిక్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే మళ్ళీ గ్రాస్ ప్లస్ కాంపోజిట్ ఒక లోకం, సటిల్ కాంపోజిట్ ప్లస్ మెంటల్ కాంపోజిట్ కలిపి మరొక లోకం, అలా చెప్పాలి. చెప్తే రెండు భువనాల కింద వస్తాయి. ఓకే 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 నెక్స్ట్ దానికి వెళ్దాం. ఏమన్నా ఉన్నాయండి మిగిలిన ప్రశ్నలు అంతే? ఓకే, కంటిన్యూ చేయండి మేడం. The fifth, the real sphere, is also the seventh plane of the path, the plane of full superconsciousness, which in simple words means the full human consciousness, fully freed from any vestige or tinge of duality inherent in varying degrees in all of the four spheres of relative existence. ఇది కొంచెం మనం సింప్లిఫై చేస్తున్నాం. ద ఫిఫ్త్, ద రియల్ స్ఫియర్, మనం ఆ ఐదో భువనాన్ని మనం రియల్ స్ఫియర్, రియల్ భువనం అని చెప్పుకున్నాం. ఇదేంటి? ఇది ఆల్సో ద సెవెంత్ ప్లేన్ ఆఫ్ ద పాత్. మన ఆధ్యాత్మిక పదంలోనూ దీన్నే మనం ఏడో భూమిక అంటాం కూడా. ద ప్లేన్ ఆఫ్ సూపర్ కాన్షియస్నెస్, దీన్ని ఇక్కడ ఏమంటారంటే ఈ భూమికని ఫుల్ సూపర్ కాన్షియస్నెస్ అని కూడా అంటారు అనమాట. విచ్ ఇన్ సింపుల్ వర్డ్స్, దీన్ని ఇంకా కొంచెం సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే, కొంచెం సులువైన పదాల్లో చెప్పాలంటే, మీన్స్ ద ఫుల్ హ్యూమన్ కాన్షియస్నెస్ అంటే మానవ చైతన్యం, పూర్తి మానవ చైతన్యం, ఫుల్లీ ఫ్రీడ్ ఫ్రమ్ ఎనీ వెస్టీజ్ ఆర్ టింజ్ ఆఫ్ డ్యువాలిటీ. అంటే ఈ సూపర్ కాన్షియస్నెస్ అంటే ఈ ఫుల్ హ్యూమన్ కాన్షియస్నెస్ అంటే మానవ చైతన్యం, పూర్తి మానవ చైతన్యం ఫుల్లీ ఫ్రీడ్ అంటే కంప్లీట్ గా ఫ్రీ అయిపోయింది. దేని నుంచి? ఈవెన్ కొంచెం కూడా వెస్టేజ్, ఇంత ఇసుమంత మాత్రం కూడా ఈ డ్యువాలిటీ నుంచి, అంటే ఈ ద్వంద్వం యొక్క ఎప్పటి నుంచో ఉన్న ద్వంద్వం తాలూకు ఇంత చిన్న ఇసుమంత పిసరు కూడా మిగలకుండా, అది ఎప్పటి నుంచి మనకి మొదటి నుంచి వేరే వేరే డిగ్రీస్ లో ఉంది. కొంతమందికి ఎక్కువ, కొంతమందికి తక్కువ, అలా ఉంది చూడండి. అలా మొత్తం అసలు ఇంత పిసర్ కూడా మిగలకుండా ఇన్ వేరియింగ్ డిగ్రీస్ ఇన్ ఆల్ ఆఫ్ ద ఫోర్ స్ఫియర్స్ ఆఫ్ రియల్ ఎగ్జిస్టెన్స్, అంటే ఇంకా మొత్తం వేరే వేరే డిగ్రీస్ లో ఉన్న ఈ ద్వంద్వం కూడా ఇంత ఇసుమంత కూడా మిగలకుండా మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. ఎక్కడికి? ఆ ఏడో భువనానికి వెళ్ళినప్పుడు, ఆ రియల్ భువనంలోకి వెళ్ళినప్పుడు అని చెప్తున్నారు. అంటే దాన్ని మనం ఏడవ భూమిక అంటాము. ఇక్కడ స్ఫియర్స్ లెక్కలో రియల్ స్ఫియర్ అంటున్నాం. అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంకేది మిగలదు. ఎప్పటి నుంచో క్యారీ చేసుకుంటూ వచ్చిన ఈ ద్వంద్వం అంతా కూడా ఇంత ఇసుమంతా కూడా మిగలకుండా మొత్తం ఫ్రీ అయిపోతుంది అని చెప్తున్నారు. It would not be wrong to say that the fifth sphere or the seventh plane is neither any sphere nor plane, but the reality of God's very selfhood, referred to by humanity as Allah, Paramatma, Almighty, Yazdan, and so on. ఇంకా చెప్పాలంటే ఇట్ వుడ్ నాట్ బి రాంగ్ అంటే మనం కావాలంటే ఇలా కూడా చెప్పుకోవచ్చు. ఏమని? ఈ ద ఫిఫ్త్ sphere or the seventh plane is neither any sphere nor plane. మనం ఇలా చెప్పినా తప్పు కాదు. ఈ ఐదో భువనాన్ని లేకపోతే ఏడో భూమికని దాన్ని ఒక భువనం అని కానీ, దాన్ని ఒక భూమిక అని కానీ అననక్కర్లేదు.
అని చెప్తున్నారు. అలా అనకపోయినా కూడా తప్పు లేదు అనేసి. బట్ ద రియాలిటీ ఆఫ్ గాడ్స్ వెరీ సెల్ఫ్‌హుడ్. కానీ దాన్ని ఏమనాలి? భగవంతుడి యొక్క ఆహ్, హ్మ్. స్వీయ పరిస్థితి అని కూడా అనుకోవచ్చు. సెల్ఫ్‌హుడ్ రిఫర్డ్ టు బై హ్యుమానిటీ యాస్ అల్లా. అంటే తన స్వీయ స్థితి, అది భగవంతుడి యొక్క స్వీయ స్థితి అని చెప్పుకోవచ్చు. దాన్నే మనం మానవులందరూ అల్లా అని గాని, పరమాత్మ అని గాని, ఆల్మైటీ అని గాని, యజ్దాన్ అని ఇంకా వేరే వేరే పేర్లు ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే మనం కామన్ మ్యాన్ దాన్ని అలా కూడా పిలుచుకోవచ్చు. అంటే దాన్ని ఒక భువనంగా లెక్కెయ్యకపోయినా తప్పు లేదు. దాన్ని ఒక భూమికగా లెక్కెయ్యకపోయినా కూడా తప్పు లేదు. అది చెప్తున్నారండి. దాన్ని ఒక్కొక్క పేరుతో ఒక్కొక్కళ్ళు పిలుస్తూ ఉంటారు. అకార్డింగ్ టు ద డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ద సేమ్ వన్ గాడ్, ఫ్రమ్ హిస్ టు ఐ యామ్ గాడ్ అండ్ ఫ్రమ్ ఐ యామ్ గాడ్ టు ఐ యామ్ ఎవ్రీథింగ్, there are different terms for the different stages of aspects of the real sphere, such as Alam e Hahut and Alam e Lahut of the Sufis, or Vijnana Bhumika and Vijnan. ఇప్పుడు ఇంకా చెప్తున్నారంటే ఇంకొంచెం డీప్ గా చెప్తున్నారు. అకార్డింగ్ టు ద డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ద సేమ్ వన్ గాడ్. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ రియల్ స్ఫియర్ లోకో లేకపోతే ఏడో భూమిలోకి వెళ్ళిపోయామో, అక్కడ ఏంటి ఆ స్టేట్? అక్కడ ఉన్నది ఒకే ఒక భగవంతుడు, సేమ్ వన్ గాడ్, అంతా ఒక భగవంతుడే. ఆ స్థితి నుండి ఈ ఐ యామ్ గాడ్ కి వెళ్ళిపోతున్నాం కదా. నేను భగవంతుడిని అంటే మనకి ఈ నిర్వికల్ప స్థితి అంటాం చూడండి, ఆ స్థితికి వెళ్ళిపోతున్నాం ఐ యామ్ గాడ్ అని. అక్కడి నుండి ఐ యామ్ గాడ్ టు ఐ యామ్ ఎవ్రీథింగ్, అంటే ఐ యామ్ గాడ్, నేనే భగవంతుడిని అనే స్థితి నుంచి నేనే సర్వం అనే స్థితికి కూడా ఇంకా కొంచెం ప్రయాణిస్తాం. ఆ ప్రయాణిస్తున్నప్పుడు there are different terms for the different stages or aspects of the real sphere. ఈ రియల్ స్ఫియర్ లోని, ఈ రియల్ భువనంలోనే ఇంకా డిఫరెంట్ పదాలు ఉన్నాయన్నమాట అండి. ఎక్కడి నుంచి? నేను భగవంతుడి నుంచి నేనే సర్వం అన్నది స్టేజ్కి వెళ్ళే లోపల ఇంకా కొత్త పదాలు, వేరే పదాలు ఉన్నాయి. దేనికి? వేరే స్టేజ్లకి. ఈ రియల్ స్ఫియర్ లో ఉండే, రియల్ భువనంలో ఉండే డిఫరెంట్ స్టేజెస్ కి వేరే పేర్లు ఉన్నాయి. అలాంటివి అలామే అహూత్ అని, లేదంటే అలామే లహూత్ అని ఈ సూఫీస్ లో వాళ్ళు పిలుచుకుంటారు వేరే పేర్లతో. దాన్నే మన వేదాంతంలో విజ్ఞాన భూమిక అని గాని, విజ్ఞాన్ అని గాని అంటాం. ఈ స్టేజెస్ ఎక్కడి నుంచి? నేను భగవంతుడి నుంచి నేను సర్వం అనే స్టేజ్కి వెళ్ళేదాకా మధ్యలో మళ్ళీ ఉన్న స్టేజెస్ కి వీటిని చెప్పుకుంటున్నాను. నాకు ఇలాగ అర్థమైంది జయబాబు. లక్ష్మణ్, యూ కెన్ యాడ్ అండి. విజ్ఞాన భూమిక, విజ్ఞాన రెండు విడివిడిగా చెప్పారు. అలాగే సార్. అంటే ఈ పైవి ఏమైనా చెప్తారా మీరు? చెప్పేస్తే అదే ఒకసారి డిస్కస్ చేసేస్తే అప్పుడు సమయం అప్పులో నేను మొత్తం చెప్తాను, పర్లేదు. ఓకే. సో ఇక్కడ బాబా చెప్తుందండి, అంటే ఇప్పుడు మనకు రియల్ స్పియర్ అని ఏదైతే ఉందో, రియల్ స్పియర్ లో మళ్ళీ మనకి 2 పార్ట్స్ ఉన్నాయని చెప్పారు. ఒకటి ఆలం ఏ ఆహుట్ అని, ఆలం ఏ లాహుట్ అని. అదేంటంటే మనకి గాడ్ రియలైజేషన్ వచ్చిన తర్వాత ఐఆమ్ గాడ్ అనేటువంటి ఎక్స్పీరియన్స్ ఏ సోల్స్ కి అయితే ఉన్నాయో వాళ్ళందరూ ఉండేటువంటి లోకాన్ని మనకి, అంటే దాన్నే మనకి 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ అందులో చెప్పుకుంటే 2B స్టేట్ గా చెప్పబడుతుంది. సో 2Aలో ప్రయాణం మొదలుపెట్టి ఈ క్రియేషన్ లోకి వచ్చి కంప్లీట్ చేసుకున్న తర్వాత 2Bకి చేరుకుంటుంది ఆత్మ చివరిగా. ఆ 2Bకి చేరుకున్నప్పుడు నేను భగవంతుణ్ణి అని తను తెలుసుకుంటుంది. సో అక్కడ ఉన్నటువంటి సోల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని విజ్ఞాన్ అని బాబా పిలవడం జరిగింది. ఇక్కడ విజ్ఞాన్ అంటే 2B స్టేట్, అంటే నేను భగవంతుడిని అనేటువంటి స్పృహ ఉంటుంది. అలా కాకుండా అందులో మరికొన్ని ఆత్మలకి ఈ క్రియేషన్ కాన్షియస్నెస్, సృష్టి చైతన్యం కూడా వచ్చి ఆ సృష్టిలో వాళ్ళ ఒక కార్యాన్ని చేపడతారు, విశ్వకార్యాన్ని చేపడతారు. అలాంటి వాళ్ళందరూ ఉన్నటువంటి ఆ లోకాన్ని మనకి 10 స్టేట్స్ ఆఫ్ గాడ్స్ ప్రకారం 2C అని చెప్పడం జరిగింది. దాన్ని ఇక్కడ బాబా విజ్ఞాన్ భూమిక అని అన్నారనమాట. సో విజ్ఞాన్ అంటే 2B స్టేట్ రిప్రజెంట్ చేస్తుంది, విజ్ఞాన భూమిక అంటే 2Cని రిప్రజెంట్ చేస్తుంది.
అలాగే వీటికి సూఫీ కరస్పాండింగ్ సూఫీ పదాలు ఆహం ఏ లాహుట్ అంటే టు బి, ఆహం ఆలం ఏ లాహుట్ అంటే టు బి, అలాగే ఆలం ఏ ఆహుట్ అంటే టు సి. సో ఈ రెండు కూడా రియల్ స్పియర్ లో భాగంగానే ఉంటాయని చెప్పారు. ఓకే. జయబాబు. సార్ జయబాబు అండి, 2C అనేది ఓన్లీ ఆఫీస్ కదండి. అంటే మన మొదట్లో అనుకున్నది అన్ని 2Bలోనే ఉంటాయి. వాళ్ళ ఫంక్షన్ పర్పస్ 2Cకి వచ్చి ఇలాగా గ్రాస్ వరల్డ్ లోకి వస్తా అనుకున్నారు కదా. 2Cలో ఉంటారా వీళ్ళందరూ? అంటే అక్కడ లోకం అంటే ఆ స్పృహతో ఉంటారు కదా. క్రియేషన్ కాన్షియస్నెస్ అనేది 2Cలో ఉన్న వాళ్ళకే ఉంటుంది, 2Bలో ఉన్న వాళ్ళకి ఉండదు. 2C అనేది అన్ని ఆల్రెడీ చేస్తున్నందరూ 2Bలోనే ఉంటారు. బట్ ఎవరైతే వస్తారో వయా 2C వచ్చి గ్రాస్ వరల్డ్ లోకి వస్తారు. అదే అది ఉంటుంది అనుకున్నాను కదా. అంటే అందరూ 2Bలోనే ఉంటారు కదా యాక్చువల్ గా. అందరూ 2Bలోనే ఉంటారండి. 2Bలో ఒక స్పెషల్ ఏంటంటే అక్కడ 2B అంటే మీరు ఊహించుకోవాల్సింది భగవత్ చైతన్యం, భగవత్ స్పృహ ఉన్నవాళ్ళు. 2C అనగానే భగవత్ స్పృహతో పాటు సృష్టి తాలూకా స్పృహ కూడా ఉన్నవాళ్ళు, అలాగే ఐఎమ్ డ్యూటీ ఎవ్రీథింగ్, ఉన్నవాళ్ళు. ఐఎమ్ ఎవ్రీథింగ్ అనేటువంటిది ప్లస్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. ప్లస్ డ్యూటీ ఆఫీసులో కూర్చుంటాడు. ఇక్కడ ఆ ఆఫీసులో కూర్చోవడం అదే. ఎవ్రీథింగ్ అంటే క్రియేషన్ అది అని అంటే నేను correct. భగవంతుడిని, అలాగే నేనే ఈ సృష్టిని, ఈ సృష్టి అంతా నాలోండే సృజించబడింది అనేటువంటి స్పృహతో ఉంటారు ఎవరు ఈ 2Cలో ఉన్న వాళ్ళు. ఎందుకు అది వచ్చింది వాళ్ళకి ఆ స్పృహ అంటే వాళ్ళకి ఒక డ్యూటీ ఉంది కాబట్టి. అవును కరెక్టే. 2B వాడికి రామారావు గారు, 2B వాడికి ఈ సృష్టి చైతన్యం ఉండదు. అవును 2C వాడికే ఉంటుంది సృష్టి చైతన్యము. అది అయితే చెప్తున్నాడు ఇప్పుడు అన్నమాట. అతను ఆ బాధ్యత చేపట్టి శరీరం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ 2Bలోనే ఉంటాడు అతను. 2Bకి వెళ్ళిపోతారు. అంతే. ఎవరైతే వస్తారో 2Cలో ఉంటారో ఉండి వాళ్ళు ఫంక్షన్ చేస్తారు. ఓకే అంతే. కానీ లక్ష్మణ్ ఇక్కడ ఈ వరస తేడాగా అనిపించలేదా? ఐఆమ్ గాడ్ స్టేట్ ని విజ్ఞాన్ అంటారన్నావు, ఐఆమ్ ఎవ్రీథింగ్ ని విజ్ఞాన భూమిక అంటారు, అలా కదా చెప్పావు? అవును అంతే అంతే అంతే. అంటే వరస తేడా వచ్చేప్పటికి మళ్ళీ డౌట్ వచ్చింది. లేదండి, అంటే వేరే Okay. చార్ట్స్ లోని వేరే దగ్గర కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంది, అందుకు మనకు కన్ఫ్యూజన్. లేదు నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఓకే జై. అక్కడ ఈజ్ అనేది హైలైట్ చేశారు. ఎందుకు చేశారండి? ఆ ఈజ్ అనేది 2A గాడ్ అంటే గాడ్ ఫస్ట్ ఈజ్, గాడ్ ఈజ్, గాడ్ ఈజ్ అనే స్టేట్ నుండి ఐఆమ్ గాడ్ అనే అది స్టేట్ అది 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 అక్కడ యాక్చువల్ గా మనం ఈజ్ అంటే గాడ్ ఈజ్ స్టేట్ నుండి ఐఎమ్ గాడ్ అనే స్టేట్ కి చేశాడు అన్నమాట ప్రయాణం. అవును అంతే అంతే అంతే. 2A నుంచి 2B ఇది. ఓకే ఒక్కసారి సమాప్తి చేసేద్దాం. లాస్ట్. ఇక్కడ మనం మళ్ళీ భువనాలు 1, 2, 3, 4ది 4వ భువనం కాంపోజిట్, 5వది రియల్ స్పియర్ కదండి. మొత్తం ఇవి. ఈ 5వది రియల్ స్పియర్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. మనం మామూలు ఆధ్యాత్మిక మార్గంలో 7వ భూమిక అని దేన్నైతే చెప్తామో అదే ఈ 5వ రియల్ స్పియర్ అని చెప్తున్నారు స్పష్టంగా. అయితే మొట్టమొదటి నుంచి మనకి ప్రయాణం ప్రారంభించినప్పుడు ఫస్ట్ మానవ రూపం రాగానే 100% కాన్షియస్నెస్ డెవలప్ అయిందని చెప్పుకున్నాం. కానీ వాడు నేను భగవంతుణ్ణి అని అంటలేదు వాడు. ఎందుకని? వాడు ద్వంద్వం యొక్క గుప్పెట్లో చిక్కుకుపోయి ఉన్నాడు కదా. అయితే వాడు ఈ 4 స్పియర్లోనూ ప్రయాణం చేసినప్పుడు ఈ ద్వంద్వములోనే ప్రయాణిస్తూ ఉంటాడు. అంటే పూర్తిగా ద్వంద్వము 0 అయిపోదు. ఇక్కడ రియల్ స్పియర్లోకి వచ్చినప్పుడే 0 అయిపోయింది ద్వంద్వం వాడికి. ఈ మధ్యలో ఏమైంది? గ్రాసులో ఉన్నంతసేపు 100% గ్రాసులో ఉంటాడు. సటిల్లోకి వచ్చేటప్పటికి ఉదాహరణ 50% గ్రాసులో ఉంటాడు అనుకుందాం, లేకపోతే 5% గ్రాసు ఏదో. ఈ మనోస్పియర్ వచ్చేటప్పటికి బాగా తక్కువ ఉంటుంది గ్రాసు. ఇక్కడికి వచ్చేటప్పుడు రియల్ స్పియర్ 0 అయిపోద్ది గ్రాస్. అది ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారనమాట. అది అంచేత ఈ 5వ భువనాన్ని ఇది ఒక భువనం అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు అనుకోవచ్చు కూడా. అది అంటే అది ఒక భువనం కాదు, ఒక భూమి కాదు. ఎందుకంటే గమ్యం అది మధ్యలో దారిలో ఉన్నది కాదు 7వ భూమి. మిగిలినవన్నీ దారిలో ఉన్నాయి. ఇది గమ్యం ఇది. అయితే ఇదేంటి?
అల్లా యొక్క రాజ్యము అంటున్నారు. దానినేమో కొంతమంది అల్లా అంటారు, కొంతమంది పరమాత్మ అంటారు కదా. ఆల్మైటీ గాడ్ అని, యజ్దాన్ అని ఒక్కొక్క విశ్వాసంలో అంటే ఒక్కొక్క మతంలో ఒక్కొక్క పేరు చెప్తూ ఉంటారు ఈ గమ్యానికి. అది అలాగే బాబా ఈ దశలు ఏం చెప్తున్నారు? భగవంతుడు మాత్రమే ఉన్నాడు అనే స్థితి నుంచి నేను భగవంతుడు అనే స్థితికి చేసిన ప్రయాణం ఇది కదా. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏమిటి? ఆ ప్రయాణాన్ని ఏమన్నారు? విజ్ఞాన్ అన్నారు. ఏది? స్టేట్ 2A నుంచి స్టేట్ 2Bకి చేసిన ప్రయాణం అన్నమాట. అది అలాగే ఇంకా ఏమంటున్నారు? ఐఆమ్ గాడ్, నేను భగవంతుణ్ణి అనే స్థితి పొందిన తర్వాత కూడా నేను ఈ విశ్వాన్ని కూడా అనేటువంటి స్థితి పొందడానికి చేసిన ప్రయాణం. అది స్టేట్ 2B నుంచి స్టేట్ 2Cకి చేసిన ప్రయాణం. దాన్ని విజ్ఞాన భూమిక అన్నారు. ఇది సార్ నాకు అర్థమైంది. కరెక్టేనండి లక్ష్మణ్? కరెక్టే సార్. అయితే ఓకే. ప్రయాణం కాదు, ఆ గమ్యం. మీరు అంటే గమ్యం గమ్యం గమ్యాన్ని. Yes. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తానండి. ఇప్పుడు గాడ్ రియలైజేషన్ లో గాడ్ కాన్షియస్నెస్ వచ్చింది, తర్వాత క్రియేషన్ కాన్షియస్నెస్ వచ్చిందంటే, గాడ్ కాన్షియస్నెస్ రావడం అంటే నేను గాడ్ అని తెలియడం, అలాగే క్రియేషన్ కాన్షియస్నెస్ అంటే నేను క్రియేషన్ అని కూడా తెలియడం. కరెక్ట్ కరెక్ట్. జస్ట్ క్రియేషన్ ఉందని తెలియడం కాదు, క్రియేషనే నేను అనేటువంటి అదే స్పృహతో నేనే ఉండడం. అన్ని నేనే ఆ, అని. కాబట్టి అందుకే అక్కడ ఐఆమ్ ఎవ్రీథింగ్ అనే మాట వాడడం జరిగింది. ఐఆమ్ కరెక్ట్. గాడ్, ఐఆమ్ క్రియేషన్ అని కూడా. దాన్ని ఎవ్రీథింగ్ ని మనం ఈజీగా ఉండడం కోసం క్రియేషన్ కొడితే రీప్లేస్ చేసుకో వెరీ ఐఎమ్ క్రియేషన్. సో అందుకు అతను సృష్టిలోకి వచ్చి అవతారుడు కానీ సద్గురు కానీ ఆ పని చేసేటప్పుడు వాళ్ళు వేరేగా ఎవరికో చేస్తున్నాం అనే భావంతో చేయరు. వాళ్ళకి చేసుకున్నట్టు అంటే మనకు మనం ఎలా సేవ చేసుకుంటాం అదే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. అదే బాబా అన్నారు కదా, నీ కుడి చేతితో నీ మొహం కడుక్కుంటే నీ మొహం నాకు రుణపడి ఉండాలి అని కుడి చేయి అనుకోదు కదా అన్నారు కదా. అవును. ఎందుకంటే నా మొహం నేనే కడుక్కున్నాను అనే ఫీలింగే ఉంటుంది అన్నమాట. అంచేత ఐఆమ్ దిస్ క్రియేషన్ అనుకోవడం వల్లే ఆయన ప్రతి సోల్కి కూడా ఆయన లాభం ఇవ్వగలుగుతారు ఆయన వర్క్ వల్ల కదా. అవును. ఓకే ఓకే. జయవాస్ సార్. ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు ఇక్కడ దాకా అయిన డిస్కషన్ మీద? ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్దామండి. గోపాలకృష్ణ గారు. ఉన్నారండి గోపాలకృష్ణ గారు? Convalesce, sir. ఓకే, నేను చదువుతానండి. టైప్స్ ఆఫ్ కన్విక్షన్ టాపిక్ మారిపోయిందండి. అంటే ఇవి సెక్షన్స్ కింద ఉన్నాయి కనుక మనం 15 టాపిక్స్ చదువుకున్నాం సప్లిమెంట్లో. 16th టాపిక్ 73వ పేజీలో రిఫరెన్స్ ఉంటుంది అనమాట. గాడ్ స్పీక్స్ మెయిన్ సెక్షన్లో ద టైప్స్ ఆఫ్ కన్విక్షన్ అండ్ ఆఫ్ నాలెడ్జ్. దృఢ విశ్వాసము అని మనం ఏదైతే అంటామో కన్విక్షన్, అందులో ఉన్న వివిధ రకాలు ఏమిటి, అలాగే మనం ఏదైతే నాలెడ్జ్ జ్ఞానం అనుకుంటామో దానికి సంబంధించిన రకాలు ఏంటి అన్నది మనం ఇందులో తెలుసుకుంటాం. అకార్డింగ్ టు ద సూఫీస్, ద స్పిరిచువల్ లైఫ్ consists of 4 stages, and man's life on earth in all its aspects is but a preparation, conscious or unconscious, for the ever unfolding realms of knowledge and illumination that lead to God realization. సూఫీలు పరిభాషలో చెప్పాలంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆధ్యాత్మిక జీవితం అన్నది 4 దశలుగా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. చెప్పి ఈ మనిషి జీవితం ఈ భూమి మీద ఏంటి అంటే యాక్చువల్గా ఇంకొక యాంగిల్లో చూస్తే ఒక ప్రిపరేషన్ అనమాట. ఒక తయారవడం ఒక ఆస్పెక్ట్కి. దేనికి అది?
స్పృహలో ఉండి కానీ లేకున్నా కూడా జరుగుతున్నప్పుడు మొత్తం మనం ఇక్కడ ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే ఫర్ ద ఎవర్ అన్ఫోల్డింగ్ రెల్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇల్యూమినేషన్ దట్ లీడ్ టు గాడ్ రియలైజేషన్. ఆ భగవంతుడు గాడ్ రియలైజేషన్కి తగ్గట్టుగా ఒక్కొక్క ఫోల్డ్ తెర తొలగిస్తూ ఆ నాలెడ్జ్ ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఆ ఇల్యూమినేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే మనం కాన్షియస్నెస్ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది కదా. అంటే ఫుల్ కాన్షియస్నెస్ ఉంది మానవ జీవితంలో, కానీ మనకి అది ఫుల్ ఇల్యూమినేషన్గా ఆ ఫోకస్ పడాలి కనుక దీనికి అంటే బహుశా ఈ స్టేట్మెంట్లో ఏం చెప్పారంటే నాలెడ్జ్ ఇల్యూమినేషన్ ఇంటర్లింక్డ్ అనమాట. నాలెడ్జ్ డెవలప్ అవుతూ వెళ్తుంది అన్నది జ్ఞానం అని మన పరిభాషలో అంటాం. దీస్ 4 స్టేజెస్ ఆర్ అని ఇక్కడ మళ్ళీ ఈ 4 దశలు పేర్లు సూఫీ వేదాంతిక్ టర్మ్స్లో ఇక్కడ చెప్తున్నారు. షరియత్ సూఫీ టర్మ్, ధర్మశాస్త్ర అని ఒకటి, తరీకత్ ఆధ్యాత్మ మార్గ అని ఒకటి, అంటే ఆధ్యాత్మిక మార్గము, దాన్ని తరీకత్ అంటారట. మనం ధర్మశాస్త్రం, ధర్మాన్ని పాటించాలి అది అంటాం కదా, అది షరియత్. హకీకత్ గాడ్ రియలైజేషన్, భగవంతుని భగవంతు తెలుసుకోవడం అనేది హకీకత్. అండ్ ఆఖరిది ఏంటంటే మరేఫత్ ఏ హకీకత్. ఇదేంటట జ్ఞాసిస్ ఆర్ సత్యానుభూతి, సత్యాన్ని అనుభూతి చెందడం అనే దాన్ని మరేఫత్ ఏ హకీకత్ అంటారు. అంటే బేసిక్గా ఇంట్రడక్షన్ ఇచ్చారు ఈ పేరాలో. నాలెడ్జ్ అన్నది అసలు మానవ జీవితమే గెయినింగ్ దిస్ నాలెడ్జ్ అన్నట్టు ఒక విధంగా ఫస్ట్ స్టేట్మెంట్లో చెప్పారు. దాని ద్వారా ఇల్యూమినేషన్ పెరిగి మన అల్టిమేట్ గాడ్ రియలైజేషన్ కదా, అక్కడికి వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్రిపరేషన్ కింద ఉంటుంది ఇక్కడ. అంటే అనుభవాలతో కూడుకున్నది కనుక అనుభవాల్లో ఒక్కొక్కటి అన్ఫోల్డ్ అవుతూ దాని సత్యానికి దగ్గరగా వెళ్తాం అనుకోవచ్చు. ఈ స్టేట్మెంట్ వాటి పేర్లు కూడా చెప్పారు. షరియత్తు, తరీకత్తు, హకీకత్తు, మరేఫత్ ఏ హకీకత్. ఇదండి పేర. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? అంటే ఏం లేదండి, ఇంకొక డైరెక్షన్లో చెప్తున్నారు. మనకి వివిధ రకాలుగా చెప్పుకుంటూ వచ్చారు ఇంతకుముందు అంతా కూడా బోనాలు. కానీ ఇదే బోనాలు మనం ప్లేన్స్గా ఇంతకుముందు చదువుకున్నాం మెయిన్ సెక్షన్లోనే. అదొక యాంగిల్, ఆ బోనాలుగా స్ప్లిట్ చేసి ఒక విధంగా చూపించారు. అలాగే జర్నీ, మన 8th చాప్టర్ అవి చూస్తే జర్నీ ఆఫ్ కాన్షియస్నెస్, అంటే పూర్తిగా చైతన్యం పెర్స్పెక్టివ్లో ప్రొజెక్ట్ చేసుకుని మనం చూసుకుంటే మన జర్నీలన్నీ కూడా అది ఒక పెర్స్పెక్టివ్. ఇక్కడ నాలెడ్జ్, విశ్వాసం, అంటే మెయిన్ అట్లీస్ట్ ఈ పేరా వరకు నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆ యాంగిల్లో కెమెరా పెట్టి మనకు చెప్తున్నారు అసలు ఏం జరుగుతుంది నాలెడ్జ్ పాయింట్. ఇది నా అండర్స్టాండింగ్ అండి. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు ఇక్కడ? జయబాబా సార్, అందరికీ ఈ మ్యాటర్ కనబడుతుందా సార్? నాకు కనబడట్లేదు. షేర్ అవ్వట్లేదండి? కనబడుతుందండి అందరికి? అవుతుంది సార్, షేర్ అయింది. అవుతుంది. మళ్ళీ ఒకసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంటర్ అవ్వండి అమ్మా. ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంటర్ అయ్యండి, రిఫ్రెష్ చేయండి మళ్ళీ. ఓకే సార్, మీరు సమాప్తం చేయండి సార్. ఓకే. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే అండి, ఈ ఆధ్యాత్మిక జీవితంలో 4 దశలు ఉంటాయి అంటున్నారు బాబా. అంటే ఈ భూమి మీద మానవుడు గడిపేటువంటి జీవితం, వాడు ఏం చేసినా కూడా, వాడు ఏ వ్యాపకం చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏది చేసినా కూడా అసలు చివరి గమ్యమైనటువంటి గాడ్ రియలైజేషన్కి సన్నద్ధం అవ్వడమే. ఈ సన్నద్ధం అయ్యేటువంటి ప్రక్రియను ఇది తెలిసి కానీ తెలియక కానీ, వాడికి తెలిసి అవ్వచ్చు, తెలియకుండా అవ్వచ్చు, కానీ వాడు ఇప్పుడు కుర్రాడు పొద్దున్నే లేచి స్నానం చేసి స్కూల్కి బ్యాగ్ కట్టుకుని వెళ్తున్నాడంటే ఈ చివరి గమ్యం కోసం వాడి ప్రయత్నంలో భాగమే అది. ఒక స్నాప్ షాట్ తీసామనుకోండి విశ్వాన్ని, రకరకాల యాక్టివిటీల్లో ఉంటారు, కానీ ఆ యాక్టివిటీలు అన్నీ కూడా వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఈ గమ్యం చేరడానికి సన్నద్ధం అయ్యేటువంటి ప్రక్రియయే అదంతా కూడా, దానిలో భాగమే అన్నారు. అంటే చివరికి నేను భగవంతుడను అనేటువంటి ఆ భగవద్ అనుభవం పొందడం కోసము అవసరమైన జ్ఞానము, అవసరమైన వికాసము, అది పొందడము కోసమే దీన్ని 4 దశలుగా వాళ్ళు వర్గీకరించి చెప్పారు. మొట్టమొదటిది షరియత్,
అలాగే తరీఖత్, హకీకత్, మరీఫత్ ఇది సూఫీలు వాడిన భాష. దాన్ని వేదాంతములో ధర్మశాస్త్రము, ఆధ్యాత్మిక మార్గము, భగవదైక్యము, చివరికి సత్యానుభూతి, ఈ 4 దశలు చెప్పారు. అంటే ఒక దశ తర్వాత ఒక దశ నెమ్మదిగా ఇవాల్వ్ అవుతాడనమాట. ఒక దశ ముందు ధర్మశాస్త్రంకి సంబంధించి బిజీగా ఉంటాడు. తర్వాత అలా కొన్ని జన్మలు అయిన తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తాడు. చివరికి కొన్ని జన్మలు అయ్యాక భగవద్ అనుభవాన్ని పొందుతాడు. చివరికి సత్యానుభూతి పొందుతాడు. ఇది ఇక్కడ చెప్తున్నారు. జై బాబా సార్. జై సార్. దాస్ మీరు ఏమైనా యాడ్ చేస్తారా? ఏం లేదు సార్. ఒక్కసారి ఈ రెండింటిని ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకసారి ఇది వరకు డిస్కస్ చేసి ఉంటాం మనకి. అంటే గాడ్ రియల్ అంటే సత్యానుభూతి ఇది అన్నారు కదా. ఇప్పుడు గాడ్ భగవద్ అనుభవం వచ్చిన తర్వాత ఇంకా సత్యానుభూతి కలిగినట్టు కాదా? అంటే గాడ్ రియలైజేషన్ వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ నేను ఈ ఎక్స్పీరియన్స్ పొందాననేటువంటి జ్ఞానం మళ్ళీ అది వేరండి. అంటే దాన్ని సెపరేట్ గా చూపిస్తున్నారు. అంటే మోస్ట్లీ ఈ సత్యానుభూతి పొందిన జ్ఞానం అంటే ఇక్కడ మన భాషలో మన విజ్ఞాన భూమికి విజ్ఞానికి ఉన్న డిఫరెన్స్ అనమాట. విజ్ఞానం అంటే గాడ్ రియలైజేషన్ అనుకోండి. నేను తెలిసిపోయింది, నా గోల్ రీచ్ అయిపోయాను, నేను మజ్జూబ్గా అలా కూడా చెప్పలేమండి. అది ఎలా చెప్పచ్చు అంటే అంతే. ఇప్పుడు మజ్జూబ్ స్టేట్ ఉంటుంది కదండి. మజ్జూబ్ స్టేట్ లో నేను భగవంతుడిని అనేటువంటి స్పృహ ఉంటుంది. అతను కంప్లీట్ గా అందులో అబ్జర్వ్ అయిపోయి ఉంటాడు. సాలిక్ గా ఉన్నప్పుడే అతను బయటకు వచ్చి తన స్థితి, తన జ్ఞానాన్ని గుర్తించగలుగుతాడు కదా. సాలిక్ అంటే మళ్ళీ అగైన్ ఆ క్రియేషన్ కాన్షియస్నెస్ రావడం, అది అలా తీసుకోవచ్చు డైరెక్ట్ గా. అలా తీసుకోవచ్చు. అంటే ఎగ్జాక్ట్ గా కాదు, కానీ మారిఫతియే హకీకత్ అంటే దాని అర్థం అయితే ఆ జ్ఞానం, ఆ పొందిన అనుభవం తాలూకా జ్ఞానం అన్నమాట. అంటే మీరు ఏదైనా ఒక వస్తువుని తినడం వేరు, అదేంటో తెలుసుకొని ఆ పొందిన ఎక్స్పీరియన్స్ ని మీరు జ్ఞానం ద్వారా అనుభవించడం మళ్ళీ, అంటే తెలుసుకోవడం. అదే తర్వాత పేరాలు ఇచ్చినట్టున్నారు ఎగ్జాంపుల్. లక్ష్మణ్, బహుశా నేను అనుకోవడం అది అతనికి మాత్రమే ఉపయోగపడడం, ఇతరులకు ఉపయోగపడేలాగా చేయడం అనా? అది కాదు. అంటే మోస్ట్లీ ఆ స్టేట్ ఎప్పుడు వస్తుందంటే ఇతరులకు అతను ఏదో చేయాల్సి ఉన్నప్పుడే అది వస్తుంది. అది కరెక్ట్. అది అందుకు ఆ లింక్ మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నాను అంతే. అది సత్యానుభూతి అంటే అది ఆ గాడ్స్ లైఫ్ లీడ్ చేయడం, అది బకాబిల్లాలోకి వచ్చినట్లు లెక్క అనమాట. బహుశా ఫనాఫిల్లా బకాబిల్లాలోకి వస్తుందేమో అది. అంతే, అలా బాగుందండి. ఫనాఫిల్లా ఇది బకాబిల్లా అనుకోవచ్చు. అంటే అదే సాలిక్ అంటే మళ్ళీ అంతే. అది ఓకే. వద్దామండి అన్ని ముందు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇవన్నీ. ఈ క్రియేషన్ కాన్సెప్ట్స్ వస్తే అలా అనుకోవచ్చు అండి. క్రియేషన్ కాన్సెప్ట్స్ వస్తే నర్సెస్ అనుకోవచ్చు అండి. అంటే పక్కాగా అలా లేదండి ఇక్కడ, కాకపోతే మనం అనుకోవచ్చు టైమింగ్. అంటే ఉన్నట్టుగా మాట్లాడాలంటే భగవద్ అనుభవం పొందడం, నేను భగవద్ అనుభవం పొందాననేటువంటి స్పృహ కూడా, అంటే ఆ జ్ఞానం కూడా మనకు ఉండడం. అది మోస్ట్లీ ఎప్పుడు ఉంటది, అలాంటిది ఉంటుందంటే మన ఇతరులకి వర్క్ చేసేటప్పుడే ఉంటది అది. కాబట్టి ఇండైరెక్ట్లీ అది ఒక రకంగా విజ్ఞాన భూమికని లేదా సాలిక్ స్థితిని సూచిస్తుంది అని అనుకోవచ్చు, ఆర్ సద్గురు స్థితి అని అనుకోవచ్చు. ముందుకెళ్తామండి. రాజు గారు, మరొక పాయింట్ అండి ఇక్కడ. సాధారణంగా లార్డ్ మెహర్ గారు చదివేటప్పుడు అక్కడ కూడా ఈ మా వర్డ్స్ వస్తాయి, తరీకత్, ఇది షరియత్, తరీకత్ అని, తర్వాత హకీకత్ అని. అక్కడ కాకపోతే వేరే క్లాసిఫికేషన్ ఉంటుంది. అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఒక పాయింట్ యాడ్ చేస్తున్నాను. చాలా సార్లు బాబా వేరే బుక్స్ లో కూడా వస్తాయి ఈ మాటలు, కాకపోతే అక్కడ వేరే స్టైల్లో చెప్పారు బాబా. అక్కడ చెప్పింది ఏంటంటే షరియత్, తర్వాత తరీకత్ చెప్పారు, తర్వాత మారిఫత్ చెప్పారు, తర్వాత హకీకత్ చెప్పారు. అంటే అక్కడ మారిఫత్ అంటే 6th ప్లేన్ కి సంబంధించిన నాలెడ్జ్ గా చెప్పడం జరిగిందండి. అంటే
ఫస్ట్ షరియత్ చేస్తూ ఉంటాడు ఒక సాధకుడు. ప్రారంభ దశలో ఈ కర్మకాండలన్నీ చేస్తూ ఉంటారు. ఏ మతానికి సంబంధించిన గాని. తర్వాత వాటి ప్రభావం చేత అతనికి నెమ్మదిగా సంస్కార భారం తగ్గి అతను ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగు పెడతాడు. అంటే మన భాషలో 1, 2, 3, 4 భూమికలు అనుకోవచ్చు. ఈ ఈ సూక్ష్మ ప్రపంచంలో నుండి ప్రయాణం సాగించి ఆ భూమికలన్నీ దాటుకున్న తర్వాత అతనికి 5, 6 భూమికలను ప్రవేశించినప్పుడు భగవద్ దర్శనం అనేది అతనికి కలుగుతుంది. భగవంతుని చూడగలుగుతాడు అతను. ఓకే. 5వ భూమికలో అస్పష్టంగా చూస్తాడు, 6వ భూమికలో స్పష్టంగా చూస్తాడు. ఏదైనా మనోభూమికి వెళ్ళగానే ఆ మనోనేత్రం ద్వారా ఆ పరమాత్మ దర్శనం అనేది ఆయన కలుగుతుంది. దాన్ని మారిఫత్ అంటారు. అంటే నేను ఇప్పుడు చెప్తుంది టిఫిన్ లెక్చర్స్ ఆర్ లార్డ్ మెహర్‌లో ఉంటుంది. దాని తర్వాత 7th ప్లేన్‌కి వెళ్ళగానే హకీకత్. అంటే అనుభవం వస్తుంది. అది ఇంతవరకు తను చూసాడు భగవంతుడిని. ఇప్పుడు నేనే ఆ భగవంతుడిని అనే విషయం తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆ తెలుసుకునే విషయం తాలూకా జ్ఞానం కూడా వస్తుంది. అది కొత్తగా ఇక్కడ మనకి యాడ్ చేశారు. మారిఫత్ ఏ హకీకత్. సో ఓకే. వేరే బుక్స్‌లో ఉన్న 4 టైప్స్, ఈ 4 టైప్స్ ఒకటి కాదు. అక్కడ ఒకలా చెప్పబడింది. ఇక్కడ ఇంకో ఆర్డర్‌లో చెప్పబడింది. అది జస్ట్ గుర్తిస్తారని చెప్పారు. జయబాబు. మనం ఇదే తీసుకుంటే సరిపోద్దండి మనకి. ఇదే అంటే అవి కూడా చదువుతున్నారు కదా వేరే బుక్స్. అదే అందుకోసం కరెక్ట్ అది ఇది ఒకటి కాదు ఎగ్జాక్ట్. అక్కడ మారిఫత్ పదం 6th ప్లేన్ సూచిస్తుంది. ఇక్కడ మారిఫత్ ఏ హకీకత్ 7th ప్లేన్ లో సూచిస్తుంది. అదే జయబాబు. జై బాబా. ఓకే. నెక్స్ట్ దానికి వెళ్దామండి. Imam Muhammad Ghazali has compared these 4 stages to a walnut, which has 4 constituents: the outer skin or husk, the inner skin or lining, the kernel, and the oil within. To make the analogy more explicit, we may say that Shariat is the outer husk, Tariqat the inner lining, Hakikat the kernel, and Marifat ye Hakikat the oil. ఇక్కడ దాన్ని సింపుల్గా ఒక ఉదాహరణ ద్వారా చెప్తున్నారు. ఇమాం మొహమ్మద్ గజాలి దీన్ని ఆ విధంగా చెప్పారట. 4 స్థితుల్ని ఒక వాల్నట్ అంటే వాల్నట్ అని మనకి వాల్నట్స్ మీరు దొరుకుతున్నాయి కదండి. అదే జీడిపిక్కల్లాగా అలాగే వాల్నట్ ఉంటుంది. వాటికి అవుటర్ స్కిన్ ఉంటుంది కదా, బయట గట్టిగా ఉండే ఇది, అది అస్క్. లోపల ఇన్నర్ లైనింగ్ ఉంటుంది. దాని తర్వాత కెర్నల్ ఉంటుంది, కోర్ మెటీరియల్. దాంట్లో ఆయిల్ కూడా ఉంటుంది అందులో ఆ కెర్నల్. అంటే మనం కంపేరిటివ్లీ మనకి కొబ్బరికాయ అంటే నేను ఇప్పుడు ఊహించుకుంటుంది కొబ్బరికాయని తీసుకున్నాం మనకు అర్థం అవుతుంది కనుక. కొబ్బరికాయ బయట పెంకు, లోపల ఇన్నర్ లేయర్ ఉంటుంది, తర్వాత కోర్ మన కొబ్బరి ఉంటుంది, ఆ లోపల నీళ్లు ఉంటాయి. అలా తీసుకున్నా సరిపోతుంది. కానీ ఇక్కడ వాల్నట్ అన్నారు. దాన్ని పోల్చుకున్నారు. టు మేక్ ద ఎగ్జాంపుల్ మోర్ ఎక్స్ప్లిసిట్, వీ మే సే దట్ బయట ఉన్నది షరియత్ అంటే కర్మకాండలన్నీ కూడా ఆ బయట అవుటర్ లేయర్ ఉంటుంది. ఆ లోపల ఉండేది ఇన్నర్ థిన్ లేయర్ తరీకత్, ఇన్నర్ లైనింగ్. అలాగే కోర్ ఉంటుంది కదా, ఇందాక మన ఎగ్జాంపుల్ కొబ్బరి అనుకున్నది కెర్నెల్, హకీకత్. ఇంకా అంటే అందులో ఆయిల్ లోపల మన కొబ్బరి ఎగ్జాంపుల్ కొబ్బరి నీళ్ళు అనుకుందాం. కొబ్బరి నీళ్ళు మరేఫతే హకీకత్ అనమాట. ఇలాగా మనం ఊహించుకోవచ్చు. అంటే ఇవన్నీ ఒక లేయర్ని దాటుతూ మనం లోపలికి వెళ్తాము అన్నట్టుగా ఇక్కడ చెప్పారండి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఇక్కడ? ఓకే సార్, మీరు ఒకసారి సమప్ చేసేయండి సార్ ఇది. అదే సూఫీ అతను ఘజాలి అనే అతను చెప్పినటువంటి ఉదాహరణ, ఈ 4 దశలు ఒక దశ తర్వాత ఒక దశలోకి ఎలాగ ప్రయాణిస్తాం అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడండి అతను. ఇప్పుడు ఒక వాల్నట్ అంటే అక్రూట్ అంటాం కదా, పైన ఒక పెద్ద గట్టి పెంకు ఉంటుంది, ఆ పెంకు లోపల ఒక పొర ఉంటుంది, ఆ పొర లోపల యాక్చువల్ పప్పు ఉంటుంది. అది ఇక్కడ చెప్తున్నారనమాట. ఆ బయట ఉన్నటువంటి గట్టి ఆ పెంకుని అది షరియత్ అనుకోమన్నారు. దాని లోపల ఉన్నటువంటి ఆ పప్పు బయట ఒక పొర ఉంటుంది,
ఆ పొరని తరీకత్ అనుకోమన్నారు, ఆ పప్పుని యాక్చువల్గా హకీకత్ అనుకోమన్నారు. దీని లోపల, ఈ పప్పు లోపల ఆయిల్ ఉంటుంది దాగి, దాన్ని మరీఫత్ అనుకోమన్నారు. అంటే ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్, ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్. అది. జై బాబా సార్. మ్యూట్లో ఉన్నట్టున్నారండి. Sorry, mute లో మాట్లాడేస్తాను. As the aspirant advances through these 4 stages, he acquires an ever-increasing measure of certainty concerning truth. These enduring certainties are known to the Sufis as. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సాధకుడు మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ 4 స్థితుల్ని ఒక దాని తర్వాత ఒకటి దాటుకుంటూ వెళ్ళాడు అనుకోండి, ఏం జరుగుతుందట? ఆ సత్యం ఎక్కడో ఉంది, దూరంగా సత్యం. తను ప్రయాణిస్తున్నాడు ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్కి, ఒక దశ నుంచి ఇంకో దశకి. ఒక దశ నుంచి ఇంకో దశకి వెళ్ళడానికి ఏం జరుగుతుంది? ఆ ట్రూత్కి సంబంధించి, సత్యానికి సంబంధించిన ఆ ఖచ్చితత్వం ఇంకా అంటే తెలుస్తూ ఉంటుంది అన్నమాట. దగ్గర ట్రూత్కి దగ్గర అవుతున్నాడు కనుక, ఓ పెద్ద సూర్యుడికి దగ్గరగా వెళ్తున్న కొద్దీ ఆ వేడిమి ఎలా పెరుగుతూ అనుభూతి ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందో, అలాగే ఇక్కడ సత్యానికి దగ్గర అయ్యి కొలది ఒక్కొక్క స్టేజ్ దాటికెళ్తే ఆ సత్యానికి సంబంధించిన నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. అంటే మెజర్ ఆఫ్ సర్టెనిటీ, అంటే ఆ నమ్మకం, విశ్వాసం పెరుగుతూ ఉంటుంది అన్నమాట. దీస్ ఎండ్యూరింగ్ సర్టెనిటీస్ ఆర్ నోన్ టు ద సూఫీస్. ఈ సర్టెనిటీస్ ఎలా ఉంటాయి అంటే, విశ్వాసం అనండి, లేకపోతే క్లారిటీ అనుకోవచ్చు. ఆ ట్రూత్కి సంబంధించిన క్లారిటీని సూఫీస్ ఎలా అన్నారని మళ్ళీ సూఫీ పదాలు ఇక్కడ 5 ఇచ్చారు. ఇక్కడ ఇల్మ్ ఉల్ యాకిన్ అది మొదటిది. యాకిన్ ఉల్ యాకిన్ 2A అన్నారు దీన్ని. ఇన్ ఉల్ యాకిన్, హక్ ఉల్ యాకిన్, ఉర్ఫ్ ఉల్ యాకిన్. ఇలాగండి. మనం పదాల గురించి వరి అవ్వద్దు ఎక్కువ, దాని ఎసెన్స్ ఏంటో తెలుసుకుందాం. మళ్ళీ ఇక్కడ 5 పార్ట్ల కింద, అందులో 1 2A 2B అని అన్నారు. 2ని 2 కింద విడగొట్టారు. 3 4 ఇవ్వండి. ఒక్కొక్కటి మనం చూద్దాం. ఇల్మ్ ఉల్ యాకిన్ అంటే ఇంటెలెక్చువల్ సర్టెనిటీ ఈజ్ డిరైవ్డ్ త్రూ రాక్ లైక్ ఫెయిత్. మొదటిది ఏంటి? ఇల్మ్ ఉల్ యాకిన్ అంటే కన్విక్షన్. ఇంటెలెక్చువల్ సర్టెనిటీ అంటే మేధస్సుతో కూడిన నమ్మకం, అది క్లారిటీ. ఈజ్ డిరైవ్డ్ త్రూ ద రాక్ లైక్ ఫెయిత్. రాక్ లైక్ ఫెయిత్, ఆ విశ్వాసం ఉంటుంది. దృఢచిత్తంతో అంటారు కదా, ఒక రాయిల దృఢచిత్తం ఉంటుంది అన్నమాట. దీన్ని ఫస్ట్ కేటగిరీలో పెట్టారు. రెండవది ఏంటట? యకిన్ ఉల్ యకిన్ ఆర్ perceptual certainty through awareness of God is derived from inner feelings, visions, or spiritual experiences on the path. It is conviction of soul on the first up through the 5th plane. ఇక్కడ మొదటి దాంట్లో అనుభవాలు అతనికి ఇన్నర్ అనుభవం నుంచి వచ్చింది కాదు, జస్ట్ మెంటల్గానే, మానసికంగానే ఆ ఫెయిత్ పెట్టడం, రాక్ లాంటి ఫెయిత్ అంటే గుడ్డిగా నమ్మడం అనమాట. కానీ రెండో దానికి వచ్చేటప్పటికి ట్రూత్కి ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు కనుక ఈ ప్రయాణంలో భగవంతుడి యొక్క ఆ అవేర్నెస్ రావడం వల్ల ఆ ఇన్నర్ ఫీలింగ్స్, విజన్స్, స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ఈ పాత్రలో వెళ్తూ ఉంటాయి కదా. అది 1వ భూమికి నుంచి 5వ భూమికి జరిగేటప్పుడు జరిగే ప్రక్రియ ఇదంతా కూడా. ఆ ఎక్స్పీరియన్స్ కారణంగా ఇతనికి ఒక విధమైన అవేర్నెస్ రావడం భగవంతుడికి సంబంధించింది. దీన్ని యకిన్ ఉల్ యకిన్ అంటారు అన్నమాట. ఒక దృఢచిత్తం వస్తుంది అక్కడ, ఒక రకమైనది. తర్వాత ఏంటట? మనం ఇప్పుడు చదువుకుంది 2A అండి. రెండవది 2B ఇన్ ఉల్ యకిన్ అంటే విజువల్ సర్టెనిటీ, అంటే కన్విక్షన్ బై సైట్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ యాక్చువల్లీ సీయింగ్ గాడ్ ఎవ్రీవేర్ అండ్ కంటిన్యూలీ. దిస్ ఈజ్ అంతర్దృష్టి. ఇక్కడికి వచ్చేటప్పటికి స్వయంగా భగవంతుడిని ఎదురుగా చూస్తూ ఉన్నాడు. అది ఆ అనుభవంలోకి వెళ్ళిపోయాడు. అన్ని చోట్ల నిరంతరం ఆయనే ఉన్నాడు. దీన్నే మన అంతర్దృష్టి అన్నాం.
అంటే ఆల్మోస్ట్ ఏదైతే తను కావాలనుకుంటున్నాడో అది కళ్ళ ముందు అంటే మెంటల్ ఐ ద్వారా చూస్తున్నాడు ఎదురుగుండా. ఇది ఇక్కడ దీన్ని 2B అంటారు. అంటే మొదట్లో 1-5 భూమికలకు సంబంధించిన వ్యవహారం ఒక్కొక్కటిగా ఎవాల్వ్ అవుతూ అనుభవాలు పొందుతూ వచ్చే ఒక విధమైన నమ్మకం అది. ఇక్కడికి వచ్చాడు స్వయంగా సత్య వస్తువు ఎదురుగుండా చూస్తున్నాడు అక్కడికి. మూడోది వచ్చేటప్పటికి హక్ ఉల్ యకీన్ ఆర్ సెర్టనిటీ ఆఫ్ రియలైజేషన్, conviction by actual experiences. It is attained by the soul on the 7th plane of the spiritual journey, which is hakikat. Here the soul realizes itself through itself. This state is ఐక్య, యూనియన్ విత్ గాడ్. ఇక్కడ అక్కడ చూస్తూ ఉన్నాడు ముందు దాంట్లో, ఇక్కడ ఒక ఏకమైపోయాడు, తనే అయిపోయాడు. ఈజ్ అటైన్డ్ బై ద సోల్ ఆన్ ద 7th plane ఆఫ్ ద స్పిరిచువల్ జర్నీ, విచ్ ఈజ్ హకీకత్. మనం ఇందాక హకీకత్ అని ఏదైతే అనుకున్నామో ఆ స్థితి. హియర్ ద సోల్ రియలైజెస్ ఇట్ సెల్ఫ్ త్రూ ఇట్ సెల్ఫ్. తన ద్వారా తనని తెలుసుకుంటుంది, భగవంతుడిలో ఐక్యం అవుతుంది అనమాట. ఇంక సెపరేషన్ లేదు ఇక్కడికి వచ్చేటప్పటికి. అక్కడ ఉండే స్థితిని సర్టనిటీ ఆఫ్ రియలైజేషన్ లేదా హక్కుల్ యకీన్ అన్నారు. అంటే మనం మాట్లాడుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తే అండి, ఆ దగ్గరికి వచ్చే కొద్ది భగవంతుడు సత్యం దగ్గరికి వచ్చేటి ఆ సర్టనిటీ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. నాలుగవది ఉర్ఫుల్ యకీన్ ఆర్ సర్టనిటీ ఆఫ్ gnoses concerns the perfection of divinity in man, by which man living the life of God knows all the mysteries of the self and the universe. The faculty brought into play here is the universal mind. Sarva Bhumika Manas or Akal Ekal, which is the seat of all divine discrimination. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా అల్టిమేట్గా మనం ఇంకా చాలా డిస్కస్ చేసాం కదా, 2B 2C ఈ కాంటెక్స్ట్లోనే మనకు కొంచెం కోరిలేట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేటప్పటికి అక్కడ ఐక్యం అయిపోయాడు ముందు దాంట్లో, నేనే భగవంతుడిని అనుకున్నాడు. కానీ ఇక్కడ ప్లస్ యూనివర్స్కు సంబంధించిన జ్ఞానం ఉండడం యాడ్ అవుతుంది ఇక్కడ. ఈ జ్ఞానం ఏంటంటే కన్సర్న్స్ ద పెర్ఫెక్షన్ ఆఫ్ డివినిటీ. మనం ఇంతకుముందు చదువుకున్నాం, దైవత్వం యొక్క పరిపూర్ణత అన్నది ఏంటంటే ఒక వ్యక్తి మళ్ళీ ఆ జ్ఞానాన్ని అక్కడ అనుభవించడమే కాదు, దాన్ని అర్థం చేసుకుని ఇతరులకు పంచడం అన్నది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆ ఫ్యాక్టర్ని బహుశా ఇక్కడ చెప్తున్నారు. బై విచ్ మ్యాన్ లివింగ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ నోస్ ఆల్ ద మిస్టరీస్ ఆఫ్ ద సెల్ఫ్. తన గురించి తనకు పూర్తిగా తెలుసు, అలాగే ఈ సృష్టి గురించి కూడా ఆయనకు పూర్తిగా ఉంటుంది. అంటే నేనే అన్ని అన్నది ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఆ స్థితిలోకి వస్తాడు. ద ఫ్యాకల్టీ బ్రాట్ ఇన్ టు ప్లే హియర్ ఈజ్ ద యూనివర్సల్ మైండ్. ఇక్కడికి వచ్చే కొత్త ఫ్యాకల్టీ ఏంటి, అంత ముందు వాళ్ళకి లేనిది అంటే యూనివర్సల్ మైండ్ అనేది ఇక్కడ ఆయనకు ఉంటుంది. సార్వభౌమిక్ మానస్, సార్వభౌమిక్ మానస్ అన్నారు. సార్వభౌమిక మనస్సు అనేది ఇక్కడ మనం చెప్తాం. అలాగే సూఫీ టర్మ్ కూడా ఇక్కడ చెప్పారు, కల్యకల్ అని. ఇక్కడ విచ్ ఈస్ ద సీట్ ఆఫ్ ఆల్ ద డివైన్ డిస్క్రిమినేషన్, దైవీ డిస్క్రిమినేషన్కి సంబంధించిన సీటు. అంటే ఇక్కడ మనకు బాబా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కనుక మనం కోరిలేట్ చేసుకోవచ్చు. 2C అని ఆ డివైన్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి అంతా చూస్తుంటాడు. అటు 2Bకి కనెక్ట్ ఉంటుంది ఆయనకి, ఈ సృష్టికి కనెక్ట్ ఉన్న జంక్షన్గా మనం అనుకోవచ్చు. అక్కడ సీట్ అంటే బేసికల్లీ స్థితి, రెండిట్లోనూ ఉంటాడు ఆయన. సో దట్ ఈ కుడ్ డెలివర్ సంథింగ్ టు దిస్ యూనివర్స్. దానికి కనెక్ట్ అయి ఉన్నాడు కనుక దానికి ఆయన తను అనుకున్నది చేయగలడు అక్కడ కూర్చున్నాడు. ఇవన్నీ ఒక సర్టెనిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారండి. జై బాబా. ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి దీని మీద? ఓకే సార్, మీరు సమ్అప్ చేయండి సార్. జై బాబా సార్. చాలా క్రిస్టల్ క్లియర్గా బాబా ఇక్కడ చెప్పారండి చాలా విషయాలు. ఇప్పుడు సాధకుడు మార్గంలో ఈ 4 దశల గుండా ముందుకు సాగే కొలది ఏం జరుగుతుందట, సత్యము గురించి మరింత దృఢ విశ్వాసము, నిశ్చయము, ఎస్ ఇది సత్యము అనేటువంటి విశ్వాసము ఏర్పడుతుంది. అది సూఫీలు ఇలా చెప్తారు అని చెప్తున్నారు. మొట్టమొదట ఇంటలెక్చువల్ సర్టెనిటీ అంటే భగవంతుని యందు రాయిలాంటి విశ్వాసము. బ్లైండ్ ఫెయిత్ కాదండి రాజుగారు, ఇందాక బ్లైండ్ ఫెయిత్ అనుకున్నాం కదా, బ్లైండ్ ఫెయిత్ కాదు ఇది. రాయి లాంటి విశ్వాసం అంటే ఏమి జరిగినా సరే చెక్కు చెదరకుండా నిలబడి ఉంటుంది బండరాయి.
తుఫాన్ వచ్చినా, వర్షం వచ్చినా, ఎండగాసినా, 50 డిగ్రీలు ఎండగాసినా ఏవైనా అది ఏం చెల్లించదు కదా. అది రాక్-లైక్ ఫెయిత్. అటువంటి విశ్వాసం ఉంటే గనక ఇంటెలెక్చువల్ సర్టనిటీ వస్తుంది. అంటే ఇప్పుడు మనం గాడ్ స్పీక్స్ పుస్తకం చదివేశాం, ఇవన్నీ లోతుగా భూమికలు చెప్పిస్తున్నాం, భగవంతుడు అయ్యేకి ఎలా ఉంటుందో చెప్పేస్తున్నాం. మనకి ఏమన్నా అనుభవం ఉందా? ఏమీ అనుభవం లేదు. కానీ మనకి ఆ దృఢ విశ్వాసం ఉండడం వల్ల ఆయన చెప్పాడు కాబట్టి ఇది సత్యము. అది ఇంటెలెక్చువల్ సర్టనిటీ. అంటే మన మేధస్సు, బుద్ధిని ఉపయోగించి మనం ఇది నిశ్చయము అని నమ్ముతూ ఉన్నాం మనం కదా. ఆ దృఢ విశ్వాసము ఒకటోది. అంటే ఇక్కడ అనుభవం లేదు. రెండులోకి వచ్చేటప్పటికి ఎంతో కొంత అనుభవము ఏర్పడుతుంది. అది లోపల ఫీలింగ్స్ అవ్వచ్చు, అనేక దృశ్యాలు అవ్వచ్చు, ఆధ్యాత్మిక అనుభవాలు అవ్వచ్చు, మార్గంలో మనకి ఎదురయ్యేటువంటివి. అది రెండవది. ఈ రెండవది 1వ భూమిక నుంచి 5వ భూమిక వరకు ఇవి ఎదురవుతూ ఉంటాయి ఈ అనుభవాలు అని రెండవది చెప్పారు. మూడవది ఏమన్నారు? 6వ భూమికలోకి వచ్చేటప్పటికి భగవంతుణ్ణి ప్రతి అణువులోనూ ప్రతి క్షణము చూస్తూ ఉంటాడు కదా. అది అంతర్దృష్టి అన్నారు. అంటే ఆ మనోనేత్రంతో అది 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 దైవీ నేత్రం అనమాట. ఇది మామూలు నేత్రం కాదు. మనకి మామూలు గాడ్ స్పీక్ చార్ట్లో కన్ను బొమ్మ ఉంటుంది కదా 6వ భూమిక అంటే అది. అంతర్దృష్టి ద్వారా అంతటా భగవంతుణ్ణి చూడగలగడం నిరంతరాయముగా. అంటే ఇవన్నీ ఒక దశ తర్వాత ఒక దశ. ముందు గాడ్ స్పీక్స్ పుస్తకం చదివేసి అవపోసన పట్టేశాడు అనుకుందాం, అది ఫస్ట్ ఇంటెలెక్చువల్ కన్విక్షన్. రెండోది అనుభవాలు. అనుభవాలు 2 రకాలుగా విభజించారు. 1 నుంచి 5వ భూమిక దాకా వచ్చే అనుభవాలు ఒకటి, 6వ భూమికలో వచ్చే అనుభవాలు ఒకటి. ఓకే, ఇది కూడా అయిపోయాక భగవంతుడు అయిపోవడం ద్వారా ఆ దృఢ విశ్వాసం. ఇంకా ఇది 7వ భూమికది, అది గమ్యం, అక్కడికి చేరిపోయాడు. ఇది భగవదైక్యము అంటాము. ఇప్పటి వరకు స్థూల భూమికలో ఉన్నవాడు స్థూల శరీరము ద్వారా భగవంతుని తనను నేను అని చెప్తాడు. నేను ఈ రాయినే, నేను ఈ వృక్షాన్నే, నేను ఈ మానవుణ్ణే అని చెప్తాడు. అలాగే సూక్ష్మ భూమికలోకి వచ్చేటప్పటికి సూక్ష్మ శరీరము ద్వారా తనను తాను ఐడెంటిఫై చేసుకుంటాడు. అలాగే మానసిక ఆ ప్రపంచంలోకి వచ్చేటప్పటికి ఆ మనస్సు ద్వారా తనను తాను తెలుసుకుంటాడు. ఇక్కడ ఆ 3తోటి డిస్కనెక్ట్ అయిపోయాడు. స్వస్వరూపము ద్వారానే తనను తాను తెలుసుకుంటాడు. అది నోయింగ్ త్రూ సెల్ఫ్ అన్నారు కదా. అది అది ఈ స్థితి దాటిన తర్వాత ఇది జ్ఞాసిస్. మనం ఇందాక అనుకున్నటువంటి ఆ ఊహ ఇది కన్ఫర్మ్ చేస్తున్నారు బాబా. ఇక్కడ మనం ఇందాక డౌట్ పడ్డాం కదా, అది ఇక్కడ జ్ఞాసిస్ అంటే ఏం చెప్తున్నారు? అది భగవంతుడి జీవితాన్ని మానవుడు జీవించడం ద్వారా తన స్వస్వరూపములోని రహస్యాలు, ఈ విశ్వములోని రహస్యాలను పూర్తిగా తెలుసుకోవడము. అది ఇది ఎలా సాధ్యమైందట? కొత్తగా ఒక యూనివర్సల్ మైండ్ అనేటువంటిది ఇతనికి వచ్చిన కారణంగా ఇది సాధ్యమవుతుంది. సో భగవంతుడు చేసే విచక్షణ అంతా ఈ యూనివర్సల్ మైండ్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇది సార్ క్లుప్తంగా చెప్పేది. లక్ష్మణ్ ఇందాక మనం అనుకున్నది ఇక్కడ కన్ఫర్మ్ చేశారండి బాబా. బకాబిల్లాలోకి వచ్చినప్పుడే ఈ జ్ఞాసిస్ అని కదా. యూ కెన్ యాడ్ లక్ష్మణ్. అంతే కరెక్ట్. అంతే. అది జై బాబా, జై బాబా, జై బాబా సార్. జై బాబా సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఇది కూడా బాబా మనం వీడియోలో కూడా చూస్తూ ఉండే ఇంటెలెక్చువల్ కన్విక్షన్ అని, కన్విక్షన్ బై సైట్ అని, కన్విక్షన్ బై బికమింగ్ అని 3 రకాల కన్విక్షన్స్ అని చెప్తారు బాబా. మనం బియాండ్ వర్డ్స్ ఫిల్మ్లో కూడా ఉందండి ఇది. ఓకే అండి, ఓకే. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఇక్కడ దాకా? అంటే ఒకే సత్యాన్ని తెలుసుకోవాలండి అంటే ఇన్ని యాంగిల్స్ అవసరం అవుతాయి అన్నమాట. అంటే మనకి ఎంత జ్ఞానం లేక ఇన్ని విధాలుగా ఆయన చెప్తున్నారేమో అండి ఇదంతా. అవునండి, వర్డ్స్ లో చెప్పాలి కదా ఇదంతా. ఇది తర్వాత ఎగ్జాంపుల్ నెక్స్ట్ చెప్పుకుందాం రేపు, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు బాబా. బాగా చెప్పారండి. రేపు చెప్పుకుందాం. రఘుపతి గారు లేరు, నేను చదువుతానులేండి ఇది. ఓకే సార్. జై బాబా అండి అందరికీ. జై బాబా, జై బాబా, జై బాబా. మళ్ళీ రేపు కలుద్దాం. జై బాబా. జై బాబా, జై బాబా.
జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై